అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీతో పంచుకుంటూనే విశిష్టమైనటువంటి వ్యక్తులను వాళ్ళ ఫీల్డ్స్లో గణనీయమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తులను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. దీనిలో భాగంగానే కొంతమంది అడ్మినిస్ట్రేటర్సు లైక్ చక్రపాణి గారు, మాధవరావు గారు, అర్జున్ రావు గారు, ఇటువంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. అదే రకంగా సంస్కృత భాష వ్యాప్తి చేయటానికి తన వంతుగా తన పరిధిలో విపరీతమైన కృషి చేస్తున్నటువంటి దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారి ఇంటర్వ్యూ కూడా చేసి వారి అభిప్రాయాలను, అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్సు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్స్, చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో పోషించినటువంటి కొండలరావు గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పోషించినటువంటి సీతాపతిరావు గారు, వీరి ఇంటర్వ్యూస్, ఇట్లాంటివి చాలా ఇంటర్వ్యూస్ చేసి వీటన్నిటినీ ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కింద వీటినన్నింటినీ పొందుపరచడం జరిగింది. అవి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాల్సి ఉంటే అవి చూసుకోవచ్చు. ఈరోజు మనం ముందున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి వేదాలు, వేద గణితము, ఈ అంశాల మీద చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. ఈయన ఒక రకంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు. వీరు రాజమండ్రి రాజోలు దగ్గర మామూలు గ్రామ ప్రాంతం నుంచి వచ్చి చదివి అప్పటిలోనే న్యూక్లియర్ ఫిజిక్స్ ఎంఎస్సి చేశారు. ఆ పైన కంప్యూటర్ సైన్సెస్లో ఫస్ట్ బ్యాచెస్ 1969 ప్రాంతంలో ఉన్న బ్యాచెస్లో వీరు ఒకరు. అక్కడి నుంచి ఈసీఐఎల్లో వచ్చి ఈసీఐఎల్లో కంప్యూటర్ సైడ్ వర్క్ చేసి అక్కడి నుంచి జేఎన్టీయూకి వచ్చి జేఎన్టీయూలో ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్గా ఒక సంవత్సరం పనిచేసి ఆస్కీలో పనిచేసి అక్కడి నుంచి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వాళ్ళ కంప్యూటర్ సిస్టమ్ను సెటప్ చేయటము, దానిని నెట్వర్క్ సిస్టమ్ను ఎస్టాబ్లిష్ చేయటము, మెయింటైన్ చేయటము, ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ చాలా రోజులు అక్కడ గడిపారు. ఆ పైన అక్కడ ఉండగానే శ్రీ వేదభారతి ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా వేదాలు, వేదగణితం వీటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి గణనీయమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి మన ముందు ఈరోజు ఉన్నారు. వీరి పేరు రేమళ్ళ వెంకట సూర్య సుబ్బ అవధాన్లు గారు, RVSS అవధాన్లు గారు, బట్ మోర్ పాపులర్లీ నోన్ యాజ్ రేమెళ్ళ అవధాన్లు గారు. రేమెళ్ళ అవధాన్లు గారు ఈరోజు మన ముందున్నారు. నమస్కారం అవధాన్లు గారు. అవధాన్లు గారు నమస్కారం అండి. మీ ఎర్లీ లైఫ్ ఏ రకంగా మీరు చదువుకోవటం, ఏ రకంగా వచ్చారు, ఆ గ్రామీణ నేపథ్యం, మీ ఫ్యామిలీ నేపథ్యం కొద్దిగా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగిలినవన్నీ ఆపేపోతాం. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి తీరంలో ఉండేటటువంటి ఒక కోనసీమలో ఉండేటువంటి ఒక గ్రామం అండి, పొడగట్లపల్లి. ఆ పొడగట్టపల్లికి సుమారు 800 సంవత్సరాల చరిత్ర వింటున్నామండి. అది పండిత గ్రామం. అంటే కాకతీయుల సామ్రాజ్యం అయిపోయే రోజుల్లో పూర్తయిపోతుండగా అక్కడి నుంచి పండితులందరినీ కూడా ప్రతాపరుద్రుడు అనేక ప్రాంతాలకి తరలించడం జరిగింది. ఆ రకంగా వచ్చినటువంటి కొంతమంది పండితులు చేరినటువంటి గ్రామం పొడగట్లపల్లి సుమారు 800 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా ఆ గ్రామంలో సంస్కృతము, వేదాలు, శాస్త్రాలు వీటి మీద అవిచ్ఛిన్నమైనటువంటి ధారగా
అధ్యయనము అధ్యాపనము జరుగుతూనే వచ్చాయి. మధ్యలో మహారాజులు జారిపోయినా కానీ జమీందారులు వచ్చారు. పక్కనే గోపాలపురం అనే ఊరుంది, అక్కడ జమీందారిణి గారు ఒక ఆవిడ 1850లో చాలా గొప్ప సహాయం చేశారండి పండితుల యొక్క నివాసానికి ఆవాసానికి కూడా. వారి పేరు జానకి. ఆవిడ పేరు మీద అక్కడ ఒక సత్రం కట్టించారండి. 366 ఎకరాలతోటి ఒక సత్రం కట్టించారు. అంటే ఆ 366 ఏమిటంటే రోజుకి ఒక్కొక్క ఎకరం మీద వచ్చే పంటతోటి బాటసారులందరికీ భోజనం పెట్టాలని, అంటే రోజుకి 10,000 మందికి కనీసం తక్కువ కాకుండా ఉండాలని. అందులో ఈ వేద విద్యార్థులు, సంస్కృత విద్యార్థులు, పండితులు అందరూ ఊరి నుంచి వచ్చేటటువంటి అందరికీ కూడా అది ఏర్పాటు ఉండేదండి. అదే రకంగా వీళ్ళకి గోదావరికి మాకు 1.5 కిలోమీటర్ దూరం. అంత దూరం కూడా వెళ్లకుండా టైం మళ్ళీ దాంట్లో అయిపోకుండా ఊరి మధ్యలోనే పెద్ద చెరువు తవ్వించారండి. అన్ని పక్కల పాంచాల రేవులు పెట్టారు. సో దాంతో ఏమవుతుందండి, ఈ పండితులు చెరువులో కాళ్ళు కడుక్కోవడం, అక్కడే స్నానాలు చేయడం, సంధ్యావనం చేసుకోవడం, వెంటనే అగ్ని కార్యాలు చేసుకోవడం, హోమాలు చేసుకోవడం, ఇలాగ ఒక్క క్షణం వాళ్ళకి టైము వేస్ట్ కాకుండా ఆ రకమైన ఏర్పాటు 1850లో చేసిందండి. సుమారు ఇప్పటికి 175 ఏళ్ల క్రితం నాటి కథ. అదృష్టవశాత్తు అటువంటి అక్కడ చేరినటువంటి కుటుంబాల్లో ఒక కుటుంబం మాది వేద కుటుంబం. ఎన్ని తరాల నుంచి వేదం అధ్యయనం చేశారో అధ్యాపనం చేశారో తెలియవు. ఆ ఇంట్లో పుట్టడమే ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉంటామండి. ఈవేళ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈవేళ మనం ఏ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుతున్నామో దానికి ఆ సంస్కారం ఏర్పడడానికి ఆ ఊళ్ళో ఉండడం, తర్వాత ఆ ఇంట్లో పుట్టడం, మనకి ఇవన్నీ కూడా సహజంగా వచ్చినటువంటి కొన్ని లాభాలండి ఇవి. అయితే అక్కడి నుంచి మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేసేవారు. చాలా చోట్లకి పనిచేశారు. చివరికి ఆయన రియాలి అని ఒక ఊరు ఉందండి పక్కనే, మా ఊరికి చాలా ప్రసిద్ధం. జగన్మోహిని కేశవస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఆ ఊళ్ళో పనిచేస్తూ ఉండేవారు. నా విద్యాభ్యాసం అక్కడ ప్రారంభమైంది. అప్పటికి నాకు 5 ఏళ్ళకి 4.5 5 ఏళ్ల సమయంలో ఆ ఊరు చేరాము మేము. 1వ క్లాస్ నుంచి అక్కడ చదువుకోవడం జరిగింది. ఆ ఊరి విశిష్టత ఏంటంటే దేవాలయంతో పాటు నిత్యము కూడా సంస్కారాలు అందించేటటువంటి కార్యక్రమాలు అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉండేవండి. అక్కడ దేవాలయాల్లో నిత్యము పురాణ పఠనం జరుగుతూ ఉండేది. రామాయణం పురాణం చెప్పాలంటే సుమారు ఏదో మనకి 6 రోజులు 15 రోజులు కాదండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా చెప్తూనే ఉండడం, రోజు ఒక సర్గా. అంటే ప్రతి శ్లోకము చదువుకుంటూ చెప్తూ ఉండేవారు. అక్కడ ఇంకో ఏం చేశారంటే చిన్నపిల్లలు ఆడుకునేప్పుడు అల్లరి చేయకుండా ఉండడానికి పురాణం విన్నటువంటి వాళ్ళకి ప్రసాదం పెడతాం, ఎక్కువసేపు ఉన్నవాళ్ళు ఎక్కువ ప్రసాదం పెడతాం అనేప్పటికీ మేమందరం కూడా ఆట ముందరైనా పురాణం ముందర కానీ పురాణం అయిపోయిన తర్వాత కానీ ఆడుకుంటూ పురాణం సమయంలో మాత్రం అందరూ వచ్చి మొట్టమొదటి వరుసలో కూర్చునేవాళ్ళం. అంటే ఎక్కువసేపు ప్రసాదం పెడతారని. అది పరోక్షంగా ఏమైందంటేనండి, అక్కడ విన్నటువంటి మహాభారతం, రామాయణం, భాగవతం అవన్నీ కూడా అణువున అవి ప్రవేశించాయి. ఆ సంస్కారాలన్నీ కలిసి మనకి తర్వాత జీవితంలో ఈవేళ నేను పొందుతున్నటువంటి ఆనందానికి అవి పునాదులు అయ్యాయండి. అసలు అక్కడే హై స్కూలు విద్యాభ్యాసం అంతా అయింది. అది అయిన తర్వాత అక్కడి నుంచి మేము దగ్గరలో మా కాలేజీ రాజమండ్రి కాలేజీ, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో అక్కడ పియూసీ ఉండేది. అప్పటికి ఇంకా ఇంటర్మీడియట్ లేదు. అంటే నేను ఈ సమయంలోనే ర్యాలీలో ఉండగానే నాకు మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్లో ఉండగానే సంస్కృతం నేర్పించడం ప్రారంభించారండి. 5వ క్లాస్ అయ్యేప్పటికి అమరకోశం, శబ్దమంజరి అయిపోయాయి. హై స్కూల్ అయ్యేప్పటికి మా బాబాయ్ గారే మాకు తెలుగు మాస్టర్గా కూడా వచ్చారు, రేమడి సూర్యనారాయణమూర్తి గారని. ఆయన ద్వారా నాకు అంత ముందర రాణి సూర్యనారాయణ గారిని, వారణా సుబ్రహ్మణ్యం గారిని వాళ్ళందరూ సహాయం చేశారనుకోండి. కాళిదాసు యొక్క కావ్యత్రయం పాఠం చెప్పుకోవడం అయిపోయిందండి. దేవనాగరి లిపిలో సంస్కృత గ్రంథాలు చదవడం SSLC అయ్యేప్పటికే నాకు ఆ సౌకర్యం ఏర్పాటు చేశారండి. సో రఘువంశంలో 3 సర్గాలు, కుమార సంభవంలో 3 సర్గాలు, మేఘ సందేశం మొత్తం అంతా ఇవన్నీ చాలా లోతుగా తీసుకెళ్ళారండి వాళ్ళు. సో దాంతో ఏమైందంటే భాషలో ఏ రకమైన మెళుకులు ఉంటాయి, ఛందస్సు ఎలా ఉంటుంది, అవన్నీ కూడా అప్పుడే హై స్కూల్ స్థాయిలో ఉండగానే తెలిసింది. అదేం తర్వాత కాలేజీలో చేరినప్పుడు PUCలోనే BScలో కూడా సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం తీసుకున్నామండి. మా జన్మాంతర సుకృతం వల్ల మాకు అప్పటికి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా శ్రీభాష్యం అప్పలాచార్య గారు ఉండేవారు. వారి గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలియని వారు ఉంటారండి. సంస్కృతం అంటే వెంటనే వారి పేరు స్మరణకు వస్తుందండి. అపూర్వమైనటువంటి విద్వత్తు, తాదాత్మ్యం చెంది పాఠం చెప్పేటటువంటి పద్ధతి అండి వారిది. అది పాఠం ఎప్పుడైనా జీవితంలో పాఠం చెప్తే అలా చెప్పాలనేటటువంటి ఒక ఇంప్రెషన్ పడిందండి. చిన్న ఉదాహరణ చెబుతాను వారిది. ఉత్తరరామ చరిత్రని నాటకం, సంస్కృతంలో డ్రామా, సంస్కృత నాటకం, అది పాఠం చెబుతూ మేము 30 మంది సుమారు విద్యార్థులు ఉండేవాళ్ళం. అంటే సంస్కృతం సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళం.
అందులో ఏంటంటే సీతారాముల పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఉత్తర రామతీర్థ అంటే పట్టాభిషేకం తర్వాత లవకుశుడు ఉద్భవం, సీతాదేవి పరిత్యాగం ఎంత కథ వస్తుంది కదా. ఆ ఘట్టంలో వీళ్ళు రావణాసుడు తీసి వెళ్ళిపోయినప్పుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు ఎంతలా దుఃఖించాడో వర్ణించే ఒక శ్లోకం అక్కడ వస్తుందండి. అపిగ్రావారోదిత్యపి దళతి వజ్రస్య హృదయం. శ్రీరాముడు ఏడ్చినటువంటి ఏడుపుకి రాళ్ళు కరిగేయట, రత్నాలు పగిలేయట అని చెబుతూ ఆయన బడబడబడ ఏడ్చేసేవారండి. కళమ నీళ్లు గారిపోయావండి. విచిత్రం ఏంటంటే ఆయన మైండ్ సెట్ స్టూడెంట్స్ అందరూ ఎలా ఎలివేట్ చేసేవారంటే ఆయనతో 30 మంది కళమ నీళ్ళే 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ఉండిపోయి అప్పుడు తేరుకుని రే ఇవాళ పాఠం చెప్పలేనురా, ఇవాళ పాఠం చెప్పలేనురా అంటే ఆయన మనస్సులో అంత తాదాత్మ్యం చెందిపోయి పాఠం చెప్పేవారండి. ఆయనే మీ అందరం ఫీల్ అయ్యాం. అది ఆయన దుఃఖించదు కళమని మాకందరూ కూడా వచ్చాయి క్లాస్ అంతా. అంటే అది ఇంకా క్లాస్ అయిపోయింది ఒక 5-10 నిమిషాలు అసలు నిశ్శబ్దంగా ఉండిపోయేవాళ్ళండి. ఇలా చెప్పాలి అసలు పాఠం ఏ సబ్జెక్ట్ చెప్పినా సరే అలా స్టూడెంట్స్ అలా ఎలివేట్ చేసి అదో ఇంప్రెషన్, అంత స్ట్రాంగెస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది. అది జరిగింది. బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ నేను ఆంధ్ర యూనివర్సిటీ వాల్టీర్లో చదువుకున్నాను, విశాఖపట్నంలో చదువుకున్నాను. ఆ 2 సంవత్సరాలే సంస్కృతంతో పరిచయం కుదరలేదు. ఏం చేద్దాం, న్యూక్లియర్ ఫిజిక్స్కి దీనికి సంబంధం లేదు, ఎగ్జామ్స్తో ఇక్కడ సిలబస్లో పార్ట్ కాలేదు. అది అయిపోయిన వెంటనే నాకు మొట్టమొదటి ఫిజిక్స్ లెక్చరర్గా రాజోల్లో ఉద్యోగం వచ్చింది. ఒక్క నిమిషం, మీరు న్యూక్లియర్ ఫిజిక్స్ చేశారు కాబట్టి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి కానీ అటుకు కానీ న్యూక్లియర్ సైడ్ వెళ్దామని అనుకోలేదా? అనుకున్నానండి. బీఆర్సీకి అంటే టీఏఎఫ్ఆర్కి వీటి అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. అసలు పిహెచ్డీ చేద్దామని కూడా ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టామండి. కానీ ఇంటూ ఆర్థికమైనటువంటి పరిస్థితులు, నాన్నగారు అప్పుడే రిటైర్ అవుతున్నారు. అవేళ జీతాలు చాలా 50 రూపాయలు అండి జీతం. ఆయన రిటైర్ అయ్యేప్పటికి 60 రూపాయలు 70 రూపాయలు. ఇది 1968-69లోనండి. అదేళ ఇంకా ఇంట్లో వెంటనే అందుకోవాలి కనుక ఇంకోటి అంటే మన ఫైనాన్షియల్గా సౌండ్గా ఉండేటువంటి ఫ్యామిలీస్ కావు. దాంతో ఇమ్మీడియట్లీ జాబ్కి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి, అయితే ఆ దృష్టి ఆ పరిశోధన దృష్టి మాత్రం ఎప్పటికప్పుడు ఉంచుకుంటూనే వచ్చాం. అది ఈవేళ చాలా దూరం తీసుకొచ్చిందండి. ఇది అయిన తర్వాత రాజోల్లో నేను ఉద్యోగంలో చేరిన తర్వాత అప్పుడు కొత్తగా పెట్టిన కాలేజీ, ఇంకా అన్ని క్లాసులు ఫారం అవ్వలేదు. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క క్లాసు ఫారం అవుతుంది. నేను వెళ్ళేప్పుడు ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు ఉంది, బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిందండి. సో రోజు మొత్తం మీద ఇద్దరమే ఫిజిక్స్ లెక్చర్, నాకు హెడ్ డిపార్ట్మెంట్ ఒక ఆయన, నేను అసిస్టెంట్ని. రోజు మొత్తం మీద గంటన్నరే 2 గంటల క్లాసు ఉండేది, మిగతా అంతా ఖాళీ టైము. నాకు ఎప్పటి నుంచో సంస్కృతం చిన్నప్పుడే పునాది పడిపోవడం వల్ల వేదం చదువుకోవాలని ఉండేది కానీ చదువు కుదరలేదు. ఆ ఊళ్ళో వేద పాఠశాల ఉందండి. ఆ గురువుగారు వెళ్ళి అడిగాను, అయ్యా గురుగారు నాకు వేదం చెప్పుకోవాలని ఉంది, కానీ ఇప్పుడు నాకు 20 ఏళ్ళు వచ్చాయి, మరి వేదం చెప్పుకోవడానికి అర్హత ఉందనుకుంటారు. మామూలు వేద పాఠశాలలో అంటే 7 ఏట 8 ఏట చేరుస్తారు, నాకు లేట్ అయిపోయింది కదా అంటే పర్వాలేదా, నేర్చుకోవాలని ఉంటే ఏ వయసైనా పర్వాలేదు, ఏం చెప్పమంటా ఉన్నారు. చిన్నప్పుడు చేరితే మొదటి నుంచి చివరిదా చెప్తారండి, అంటే సంహిత నుంచి ప్రారంభించి చివరిదా చెప్తారు. లేట్ అయింది కానీ చివరి నుంచి చెప్పండి సౌమ్య అంటే, చివరి నుంచి అంటే ఉపనిషత్తులు చెప్పండి అని అడిగానండి. తప్పకుండా చెప్తున్నారు. మంచి ముహూర్తం చూసి వారు ప్రారంభించారు. అదృష్టం ఏంటంటే వారు ఇది 1971లో జరిగిందండి. వారు ఏ సుముహూర్తంలో ప్రారంభించారో కానీ ఈ వేళ వరకు కూడా సుమారు 71 అంటే 54 సంవత్సరాల్లో అవిచ్ఛిన్నంగా ఆ వేదమాత యొక్క అనుగ్రహంతో నడుస్తోందండి. ఏ రోజుని వేదం లేకుండా రోజు గడవనే గడవదు. పారాయణ చేసుకోవడం, బ్రహ్మయజ్ఞంలో చేసుకోవడం, లేదా దాని గురించి కృషి చేసుకోవడం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం, ఏదోటి ఆ వ్యాసంగా నడుస్తూనే ఉందండి. అక్కడ ఉండగా ఉపనిషత్తులు ప్రారంభించాం. ఇంతట్లో అప్పుడు ఈసీఎల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. న్యూక్లియర్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి వాళ్ళు అంటే న్యూక్లియర్ అప్లికేషన్స్ కోసం క్యాండిడేట్స్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు. అది అప్లికేషన్ పెట్టిన దాంట్లో నేను అందులో సెలెక్ట్ అయ్యాను, నెంబర్ 1గా సెలెక్ట్ అయ్యాను. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రాలు జరుగుతాయి, మన ఊహకందని విషయాలు. అక్కడ నెంబర్ 1గా రావడంతో వాళ్ళు ఏం చేశారంటే 6గురిని సెలెక్ట్ చేశారు ఫస్ట్ బ్యాచ్లో. హయ్యెస్ట్ డిమాండ్ ఉండే డిపార్ట్మెంట్ ఫస్ట్ ర్యాంక్ వాడిని, కొంచెం లోయర్ డిమాండ్ ఉన్నదాన్ని సెకండ్ స్టాండ్, ఇలా మొత్తం 6గురిని 6 డిపార్ట్మెంట్కి ఐడెంటిఫై చేసి హెచ్ఆర్డీ నుంచి 6 డిపార్ట్మెంట్కి వెళ్ళమని చెప్పారు. వెళ్ళేప్పటికి 2వ అతను 3వ అతను 6గురిని అందరూ అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారండి. నేను వెళ్ళేప్పటికి ఆ హెచ్ఓడి ఎంఎస్సీ నేను సబ్జెక్ట్ ఏమిటయ్యా అన్నారండి. న్యూక్లియర్ ఫిజిక్స్ అన్నానండి. నీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఏమని చెప్పి, ఐ డోంట్ వాంట్ దిస్ బాయ్, ఐ వాంట్ న్యూక్లియర్ కెమిస్ట్రీ మ్యాన్ బట్ నాట్ ఎ న్యూక్లియర్ ఫిజిక్స్ మ్యాన్ అంటే సార్. అది ఏంటంటే డిఫెన్స్ అప్లికేషన్స్ అండి. దానికి ఎలక్ట్రానిక్స్లో న్యూక్లియర్ కెమిస్ట్రీ కావాలని ఆయన అనుకున్నారు ఆయన. సో మళ్ళీ మీరు హెచ్ఆర్డీకి వెళ్ళమన్నారు. హెచ్ఆర్డీకి వెళితే అయితే కంప్యూటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోన్నారు. రాయండి అని రాయక్కలేదులే, అది లీస్ట్ ఆవేళ లీస్ట్ ప్రయారిటీ. ఆవేళ ఎవరి కంప్యూటర్ గురించి ఎవరికి తెలియదండి.
అనామకం, ప్లస్ దానికి డెవలప్మెంట్ లేదు, దానికి గ్రోత్ కూడా ఏమి ఉండదు అనుకున్నారు. కానీ చూడండి, గత ప్రపంచాన్ని శాసించే స్థాయిలోకి వచ్చింది. అది పరమేశ్వరుని యొక్క సంకల్పం అని భావిస్తానండి. ఆవేళ అందులోకి వచ్చి ఉండకపోతే ఎక్కడో ఉండేవాడేమో. ఈవేళ నేను చేసిన కృషులన్నింటికీ కూడా బ్యాక్గ్రౌండ్లో నా కంప్యూటర్ ఉండడమే నాకు అది సౌభాగ్యమైంది. అది ఆ రకంగా వచ్చాను. అది అయిన తర్వాత అక్కడ ఒక 5 సంవత్సరాలు, నేను 8 సంవత్సరాలు చేశానండి. నేచర్ ఆఫ్ వర్క్ ఏంటంటే, అక్కడ ఫండమెంటల్గా చెప్పాలంటే అదో ప్రాణం లేని వస్తువు కంప్యూటర్. కానీ ప్రాణం లేని ఆ కంప్యూటర్ని ప్రాణం ఉన్నవాడు చేసేట్లా చేయించాలి. అంటే ఏంటంటే, ఒక భాష అన్నాం అనుకోండి, భాష అంటే మామూలుగా అవతలకి ప్రాణం ఉంటుంది, ఇద్దరు ప్రాణులు మాట్లాడుకునే సంకేత భాష. అక్కడ దానికి ప్రాణం లేనప్పుడు ఎలాగంటే, దానికి మనం ఎలా చేస్తామో దానికి అర్థమయ్యేట్లా చేయాలండి. దానికి ఒక భాష, వచ్చి ఒకే ఒక భాష ఏంటంటే 0, 1 తెలుసు అంతే. ఇంకే భాష తెలియదు. ఇంగ్లీష్ అక్షరాలు లేవు, ఏమీ తెలియవు. సిగ్నల్స్ కూడా కరెంటు ఉందా పోయిందా, ఈ కరెంటు ఉందంటే 1, కరెంట్ లేదంటే 0. ఇదేంటి దానికి వచ్చిన భాష. అక్కడి నుంచి ప్రారంభించి దాన్ని అక్షరాలకు మారుస్తారు. అంటే మెషిన్ లాంగ్వేజ్లోంచి ఆల్ఫబెటికల్ లాంగ్వేజ్లోకి వస్తుంది. ఏమంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అంటారు. దాని తర్వాత హయ్యర్ అది రాయడం చాలా కష్టమైంది. మాకు ఆ ట్రైనింగ్ ఇచ్చారండి. అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ చేసే ట్రైనింగ్ ఇచ్చారు, పొందే నేను. దాన్ని మనకి అది అర్థం అవుతుంది, మామూలుగా ఎవరు రాయలేరు. హయ్యర్లో ఇంకొంచెం సులభతరం చేయాలి వీళ్ళకి. అంటే కంప్యూటర్ దూరం వెళుతున్న కొద్దీ మనిషికి దగ్గర అవుతుంది. అది హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్. అంటే ఫోర్ట్రాన్ అని ఒక లాంగ్వేజ్, కంప్యూటర్ చాలా ఫేమస్ లాంగ్వేజ్ అండి ఆ రోజుల్లో. అంటే గణితం, లెక్కలకు సంబంధించి సైన్స్లో కానీ అన్నింటిలో కూడా బాగా వాడేటటువంటి లాంగ్వేజ్. దానికి ఒక ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్ తయారు చేసే సిస్టమ్. ఆ ట్రాన్స్లేటర్ ఏమంటారంటే కంపైలర్ అంటారండి. సో ఫోర్ట్రాన్ లాంగ్వేజ్కి కంపైలర్ రాసేటటువంటి రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారండి. టఫెస్ట్ సాఫ్ట్వేర్ అది అన్నిటికంటే కూడా. ఇండియాలో మొట్టమొదటి కంప్యూటరు TDC 312 ఏమండి. దాని తర్వాత వెంటనే నెక్స్ట్ హైర్ TDC 316. ఆ 316కి ముందర చేయమన్నారు, తర్వాత 312కి తర్వాత చేయమన్నారండి. అలా 2 కంపైలర్స్ చేయడం ముందర నా బాధ్యత అయింది. సక్సెస్ఫుల్గా చేశానండి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటేనండి, అక్కడ ఈ రొటీన్ మామూలుగా అసైన్డ్ డ్యూటీ అది. ఎడిషనల్గా నేను తీసుకున్నటువంటి వాలంటరీగా నేను తీసుకున్నది ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్ కొంతమంది ఆ వేళకి కంప్యూటర్ అంటే ఇండియన్ లాంగ్వేజ్ అది లేవండి, ఓన్లీ ఇంగ్లీషే. అంటే మీరు ఏమైనా డేటా ఫీడ్ చేయాలంటే పంచ్ కార్డు ఉండేదండి, లేకపోతే హోల్స్ పెట్టేది ఏంటంటే టెలిటైప్ అనేవారండి. దాని మీద టైప్ కొట్టి రిబ్బన్లా ఉంటుంది, తెల్లటి రిబ్బన్లా ఉంటుంది, దాన్ని హోల్స్ పడతాయి. అది ఫీడ్ చేసే మెషిన్లు కోడెడే పెడుతుంది. ఈ రకంగా ఉండేటటువంటి దాన్ని మనం తెలుగు అక్షరాలు ఎందుకు పెట్టకూడదు అని చెప్పి అప్పుడు మేము ప్రారంభించాం. అందులో ముఖ్యంగా నేను ఆల్రెడీ అప్పటికి ఇంగ్లీష్ వెర్షన్ ఈ ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ కంపైలర్ రాశాను కనుక తెలుగు అక్షరాలని కోసమని ఒక IC చిప్ తయారు చేసామండి. చేసి దాని ప్రింటర్లో, కంప్యూటర్ ప్రింటర్లో ఇంగ్లీష్ చిప్ తీసేసి తెలుగు చిప్ పెట్టి ఈ ప్రోగ్రామ్ నా ద్వారా ఫోర్ట్రాన్ ద్వారా ఇచ్చానండి. తెలుగులో ఆన్సర్ వచ్చిందండి. అంటే తెలుగులో ప్రాబ్లము, తెలుగులో దానికి ప్రాబ్లమ్గా ప్రోగ్రామ్ రాయడం, ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఆన్సర్ తెలుగులో రావడం. ఇది ఒక అపూర్వమైనటువంటి ప్రక్రియ. మొట్టమొదటిసారి 1976లో చేశానండి. ECLలో ఉన్నప్పుడే జరిగింది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, ఇది మొత్తం అన్ని పేపర్లో పెద్ద న్యూస్. అది ఇంకేదైనా ఇండియన్ లాంగ్వేజ్ కంప్యూటరేషన్ అవ్వబోనేటటువంటి ఒక ఇంప్రెషన్ అనిపించారు ఫారినర్స్. లేదు, అవుతుందని మనం ప్రూవ్ చేసాం. ఎప్పుడైతే ఇది పార్లమెంట్ దాకా వెళ్ళిందండి, వెంటనే పార్లమెంట్ వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ ఉంటుంది పార్లమెంట్లో. వాళ్ళు 15 మంది MPs వాళ్ళు అక్కడి నుంచి విజిట్ ECL వస్తున్నామని మెసేజ్ పెట్టించారండి. అయితే వాళ్ళకి తెలుగు రాదు కానీ దానికోసం దేవనాగరి అంటే హిందీలో మళ్ళీ ఫోర్ట్రాన్ డెవలప్ చేశానండి. సో తెలుగు ఫోర్ట్రాన్ ముందర చేశాను, తర్వాత హిందీ ఫోర్ట్రాన్ చేశాను 3 months టైంలో. ఏఎస్రావు గారు ఉండేవారు, డాక్టర్ ఏఎస్రావు గారు, వారి నాయకత్వంలో. మధ్యలో చాలా కథలు జరిగాయి అనుకోండి. మొదలు మా హెడాడి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎప్పుడైతే పార్లమెంట్ డెలిగేషన్ వస్తుందన్నారు అప్పుడు వెంటనే ఆయన మార్చుకుని డాక్టర్ శ్రీకంఠన్ అని ఉండేవారు. ఏమండి, అంటే ఎవరు ఊహించలేదు ఇంత దీని వ్యాప్తి వస్తుందని. హిందీ చేసామండి. చేసేవాడికి ఎంత వెళ్ళిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సో వాళ్ళు సీరియస్గా తీసుకున్నారండి. వెంటనే ఈ 76 సెప్టెంబర్లో చేశానండి. అంటే ఆల్మోస్ట్ 49 ఏళ్ల క్రితం కథ ఇది. అయితే ఇలా 1-2 లాంగ్వేజ్ కాదు, ఆల్ ఇండియా ఎక్స్పోజర్ రావాలి దీనికి. అంటే ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఒక సెమినార్ కండక్ట్ చేయమన్నారు. సో ఢిల్లీలో విజ్ఞాన భవన్లో 1978లో ఒక ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పెట్టామండి, ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ కంప్యూటరైజేషన్ అని. సుమారు 1500 మంది సైంటిస్టులు, టెక్నాలజిస్టులు అందరూ వచ్చారండి, ప్రొఫెసర్స్. అప్పుడు డెమో చూపించానండి. అది సాటిస్ఫాక్షన్ అంతే. అది ఎవరు చేయదు, ఒకటి మనం చూడగలిగామనేది. అది ఈవేళ మనకి ఇండియన్ లాంగ్వేజ్ అని కూడా ఈమెయిల్స్ పెడుతున్నాయి, కమ్యూనికేషన్స్ పెడుతున్నాయి, అన్నిటికీ కూడా బేస్ ఆ వేళ మనం చేసిన ఇంప్రూవ్మెంట్స్ తర్వాత వచ్చి ఉండొచ్చు. కానీ అసలు బేసిక్ వెర్షన్ అసలు అంటే ఇంపాసిబుల్ అనేది ఒక పాసిబిలిటీ చేసాం, అదో సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇది అవుతూ ఉండగా ఇంకో అంటే ఇవన్నీ మిరకిల్స్. ఎలా కంప్యూటర్లో ఎలా అంటే అయితే వెళ్ళాను అన్నటువంటి మాట
ఇదే స్థాయిలోనండి అప్పటికి ఎన్జిఆర్ఐలో మనకి ఉప్పల్లో వెళ్ళి రోడ్లో ఉంది. వాళ్ళకి జర్మన్ గవర్నమెంట్ ఒక పీడీపీ లెవెన్ అనే కంప్యూటర్ వాళ్ళు డొనేట్ చేశారు, వాళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చారు. అది ఎలా వాడుకోవాలో తెలియక వాళ్ళు ఏం చేశారు, ఎలా వాడుకోవాలో తెలియదు అని చెప్పి ఈసీఎల్ని రిక్వెస్ట్ చేసి ఏఎస్ రావు గారిని రిక్వెస్ట్ చేశారు, మాకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు నాకు పంపించారు. అది చివరికి ఆ రిక్వెస్ట్ ఇవ్వండి నా దగ్గర మా హెడ్ చూడండి నన్ను పిలిచి అవసరం నువ్వు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, ఫోర్ట్రాన్ ఆల్రెడీ చేసేవాళ్ళు వాళ్ళ ఫోర్ట్రానే కావాలి చేయమని అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నేర్పుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అడిగానండి. అంటే మేము గ్రౌండ్ వాటర్స్ దాని మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. గ్రౌండ్ వాటర్ అంటే ఏమిటి, గ్రౌండ్ వాటర్ ఏంటి, దాని ప్రాబ్లం ఏమిటి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే హైదరాబాద్ కింద ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఇచ్చేది ఇక్కడ మనకి బోర్లు వేయాలంటే ఎన్ని బోర్లు వేయచ్చు, మ్యాక్సిమం కెపాసిటీ ఎంత దీనికి, ఇది ఇన్ఫైనైట్ క్వాంటిటీ కదా, సముద్రం లేదు దీని కింద, ఫైనైట్ క్వాంటిటీ అన్నప్పుడు ఎంత క్వాంటిటీ అప్రాక్సిమేట్గా దానికి ప్రోగ్రామ్ రాయడం ప్రాసెస్ సుమారు 10 సంవత్సరాలు పట్టిందండి. నేను ఊహించదు 1 వీక్ 10 డేస్లో అయిపోతుంది అనుకుని దిగాను. ఈ ప్రాసెస్లో నేను ఒక ప్రొఫెసర్ గారితో కలిసి వర్క్ చేసేవాడిని. అది ఎన్ని పేపర్లు రాసాము, ఇంటర్నేషనల్ జర్నల్స్లో సుమారు 70-80 పేపర్లు వెళ్ళేయండి ఈ ప్రాసెస్లో. అంటే సైంటిఫిక్ అప్రోచ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. ఇక్కడ ఇది చేస్తూ ఉండగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో వాళ్ళు ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ వచ్చిందండి. ఆ వేళకి జైపూర్ సిటీకి రాబోయే 30 ఏళ్ళకి వాటర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, దాని సప్లై లైన్స్ అంటే పైప్ లైన్స్ ఎలా వేయాలి ఏమండి, అది ముందర ఎస్టిమేట్ చేసి ఆ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు పేపర్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంటే వాటర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ విత్ కంప్యూటర్స్ అని, అది పర్ఫెక్ట్గా నాకు సూట్ ఎన్జిఆర్ఐలో వర్క్ చేయబట్టి ఎలా పెడుతున్నాయి చూడండి. సో అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత యాస్కీలో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేసామండి. అంటే అప్రాక్స్ 2010-15 దాకా ఎలాంటి పాపులేషన్ గ్రోత్ ఎలా ఉండొచ్చు, ఏ ఏరియాస్ ఎక్కడ ఉండొచ్చు అని ఎస్టిమేషన్ తోటి కొంత వేసి ఉంటుంది. దానికి ఎంతంత వాటర్ ట్యాంక్స్ ఎక్కడ కట్టాలి, ఏ లెవెల్లో వెళ్ళాలి అవన్నీ ఎస్టిమేట్ చేసి ఇచ్చామండి. జైపూర్ వేసి ఇచ్చామండి. అది చాలా సక్సెస్ అయింది. వరల్డ్ బ్యాంక్ అప్రిషియేషన్స్ అని వచ్చాయి. అంటే ఇలా ఓదాంట్లో ఒకటి అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఇప్పుడు తెలిసి యాస్కీలో పనిచేయడంతో దాంతోపాటు మెటీరియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వీటితోటి నాకు పరిచయం వచ్చింది. ఇది అవుతుండగా ఒక ఆయన అన్నారు, అవసరంలో ఇక్కడ ఊళ్ళో కొంతమంది స్టూడెంట్స్ కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నారయ్యా, నువ్వు వచ్చి సాయంకాలం ఒకట నీ ఆఫీస్ టైం అయిపోయి చెప్పచ్చు కదా. చెప్తానంట మనం మామూలుగా క్యాజువల్గా. నేను అంత ముందర ఇప్పుడు ఎంటెక్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకే పాఠం చెప్పేవాడిని ఈ కంప్యూటర్ సైన్స్. నేను అక్కడ వెళ్ళేప్పటికి ఆ వేళ 6వ క్లాసు వాళ్ళు 5 కుర్రాళ్ళు ఉన్నారండి. ఊహ కదా సార్. నేను స్టన్ అయిపోయిన ఇప్పుడు ఏంటి 5వ క్లాసు వాళ్ళు వీళ్ళకి 6వ క్లాసు వాళ్ళు వీళ్ళు ఎలా పాఠం చెప్పాలి అసలు వీళ్ళకి, ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి నేను ఎంత దిగిరావాలి, 2 ఆటండి పాఠం చెప్పకుండానే వెళ్ళిపోవాలి, పాఠం చెప్పేనే వెళ్ళాలి. చెప్పే చూద్దాం ట్రై చేసి చిన్న కాన్సెప్ట్ తీసుకుని వాళ్ళ లెవెల్కి దిగి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు బాగా పికప్ చేశారండి. అది చెప్పకపోవడం పొరపాటు మంది అసలు. 1982 అండి. 43 ఏళ్ళకి. అది మన లిబర్టీ దగ్గర డేటామాటిక్స్ అని ఉండేదండి. ఇప్పుడు మీరు చూసే కార్నర్లో టర్నింగ్లో ఉంటుందండి, అక్కడ ఆ బిల్డింగ్లో జరిగిందండి సంఘటన. అది అవుతుండగా తర్వాత అప్పుడు ఏమనిపించిందంటే వాళ్ళెవరికో పాఠం చెప్పడం మనమే కొన్నాళ్ళు పెట్టుకుందాం అని చెప్పి నేనేం చేశానంటే ఇండిపెండెంట్గా కంప్యూటర్ సెంటర్ కూడా నడిపించానండి ఒక 2 years. ఇది అవుతుండగా ఇంతట్లో జేఎన్టీలో ఒక ప్రాజెక్ట్ వర్క్కి కంప్యూటర్స్, ఈ వాటర్ మేనేజ్మెంట్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్జీసీ అంటాం కదా, వాళ్ళది ఈ కంప్యూటర్ ప్రాజెక్ట్ ఏదో వచ్చిందండి. దానికోసం మళ్ళీ నన్ను అందులోకి సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. అందులోకి అలా అది 1 year అసైన్మెంట్. అది అందులోకి అక్కడ వెళ్ళిన ఆ సాఫ్ట్వేర్ అంతా డెవలప్ చేసామండి. అది అవుతూ ఉండగా ఇంతట్లో నేను ఇంకొక ఆయన కలిసి వర్క్ చేస్తుంటే నా కొలీగ్కి ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. వెంటనే ఏం చేశానంటే నిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చానండి ఆయన. ఆ నిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చాను. ట్రీట్మెంట్ అయిపోతుండగా ఇంతట్లో కాకర సుబ్బారావు అప్పుడే ఛార్జీ తీసుకున్నారు. ఆ ఛార్జ్ చేసినప్పుడు పక్కన నేను ఉన్నాను, పేషెంట్ అసిస్టెంట్ కింద ఉన్నాను. సో మీరేం చేస్తారంటే జేఎన్టీలో ప్రొఫెసర్గా చేస్తున్నాను, మరి నిమ్స్కి వస్తారా మీరని అన్నారు. అంటే నాకు పే ప్రొటెక్షన్ ఇచ్చి పొజిషన్ ఇస్తే వస్తానండి అన్న. సో ప్రొఫెసర్గా ఇస్తామన్నారు, పే ప్రొటెక్షన్ ఇచ్చారు. సో దాంతో నిమ్స్కి రావడం జరిగిందండి. ఇలా ఒకదానికొకటి లింకులన్నీ కూడా దైవదత్తంగా వచ్చాయి తప్ప ఇందులో నేను అది పరమేశ్వరుని అనుగ్రహం సంపూర్ణ ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అలాగే నాకు సహాయం చేసినటువంటి మహానుభావులు నాకు అందరూ మధ్యలో చాలామంది ఉన్నారు. ఏమండి అక్కడ నిమ్స్కి వచ్చే రోజు ఏంటంటే ఆవిడ ఒక్క కంప్యూటర్ లేదండి, ఒక్క కంప్యూటర్ లేదు, ల్యాప్టాప్లో క్వశ్చన్ లేదు అసలు, మామూలు చిన్న మిషన్స్ లేదు, ఫ్రీడమ్ ఉంది. ఆయన కూడా పర్చేసింగ్ పవర్స్ డైరెక్టర్కి కొంతవరకే ఉండేదండి. ఆయన 1 lakh rupees ఆయన మ్యాక్సిమం పర్చేసింగ్ పవర్ డైరెక్ట్గా బోర్డుకి వెళ్ళకుండా. దాంతో ఒక కంప్యూటర్ వచ్చిందండి, 2 ఫ్లాపీ డిస్కులతో కంప్యూటర్ వచ్చింది, హార్డ్ డిస్క్ కూడా లేదండి దానికి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి దాని పేరోల్ ప్రోగ్రామ్ డెవలప్ చేసి తర్వాత అవుట్ పేషెంట్ సాఫ్ట్వేర్, ఇన్ పేషెంట్ సాఫ్ట్వేర్ ఇవన్నీ చేసి వస్తే నేను 20 ఏళ్ళు సర్వీస్ చేశానండి. అంటే 86 నుంచి 2006 దాకా.
ఆ 27 నేను రిటైర్ అయ్యేప్పటికి సుమారు 500 కంప్యూటర్ టెర్మినల్స్ తోటి గ్రాండ్ నెట్వర్క్ బిల్డప్ చేసి బయటకు వచ్చానండి. అదే ఇందులో గొప్ప సాటిస్ఫాక్షన్ ఏంటంటేనండి, రీసెర్చ్ చేయడానికి మామూలుగా పేషెంట్ డేటా ప్రిజర్వ్ చేసామండి. ఈవేళ అదృష్టం ఏంటంటే ఏ సంవత్సరం ఉంటుందో ఉండదో 15 కోట్ల మంది పేషెంట్స్ డేటా ప్రిజర్వ్ అయ్యి ఉందండి అక్కడ నిమ్స్లో. అంటే ప్రతిరోజు కూడా రాత్రి 2:30 3:30 దాకా టైం పెట్టామండి. అప్పుడు సిస్టమ్ డౌన్ చేస్తాం ఇంటెన్షన్గా బ్యాకప్ తీసుకోవడానికి. అలా ఆ బ్యాకప్ చేసిన కూడా వెనక్కి దాన్ని హార్డ్ డిస్క్లో కాపీ చేస్తుండం. ఇలా చేసుకోవడంతో ఎవరైనా రీసెర్చ్ చేయాలంటే ప్లెంటీ ఆఫ్ డేటా అండి. అక్కడ ఉన్నంత తెచ్చారంటే పేషెంట్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, వెరైటీస్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. అంటే బెస్ట్ ట్రీట్మెంట్ కూడా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అదే ఎక్కువ నడిచింది. ఈ మధ్య కార్పొరేట్స్ వచ్చాయి కానీ సెల్ఫ్లెస్గా వర్క్ చేసేటువంటి సంస్థ అది. అది త్వరో సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి నాకు ఒక కార్యక్షేత్రం అయిందండి. ఇవన్నీ అవుతూ ఉండగా అంటే ఒకదాంతో ఒకటి ఎవాల్వ్ అవుతున్నాను నేను. అక్కడ అవుతూ ఉండగా 1991లో నేను 2006 దాకా ఉన్నా కానీ 86లో చేరాను. 91లో గోదావరి పుష్కరాలు వచ్చాయండి. కోట్ల మంది గోదావరి నదికి స్నానాలు పెడతారు, స్నానం చేస్తారు, పిండ ప్రదానాలు చేసుకుంటూ ఉంటారు. ఎవరి యోగ్యతను కూడా వాడు చేసుకుంటూ ఉంటారు. ఆ వెళ్ళిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. అక్కడ వెళ్ళాను పొద్దున, అంటే మళ్ళీ వెంటనే ఒకరోజు లీవ్ పెట్టి వెళ్ళాను. పొద్దునకి చేరాము, గోదావరి స్నానాలన్నీ అయిపోయి సాయంకాలం మళ్ళీ రిటర్న్ జర్నీ పెట్టుకుని మధ్యాహ్నం ఖాళీ ఉంది. అక్కడ సుబ్రహ్మణ్య మైదానం ఒకటి ఉందండి, అంటే మన గోదావరి స్టేషన్ ఉందండి. అక్కడ మధ్యాహ్నం కూడా కొంచెం ఖాళీగా ఉందో, పుస్తకాలు ఏమైనా దొరుకుతాయేమో చూద్దామని ఎగ్జిబిషన్ ఏదో ఉందంటే చూడడానికి వెళ్ళాను. వెళ్ళేప్పటికి తిరుపతి దేవస్థానం వాళ్ళు నేను వెళ్ళే దృశ్యం ఏంటంటే పుస్తకాలు వాళ్ళ పబ్లికేషన్స్ లారీలతో దిమ్మరిస్తున్నారండి. దిమ్మరించంటే మామూలుగా మనకి ఇసుక దిమ్మరించేవాడు తొట్టి ఎత్తేస్తే అలా పుస్తకాలు జారిపోతున్నాయండి. అక్కడ దగ్గర ఉన్నవాళ్ళు ఎవరికి ఎన్ని అంకితే అన్నీ పట్టుకుని తీసుకుని వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఎంత డిస్కౌంటెడ్ ప్రైస్ 100 రూపాయల పుస్తకం 10 రూపాయలకి ఇచ్చారండి ఆ వేళ. ఇప్పుడు వాళ్ళు ఉన్న డిస్కౌంట్ తీసి ఉన్న ప్రైస్ దొరకట్లేదు అసలు పుస్తకం. ఏమంటే సిచ్యువేషన్ అలా ఉంది. ఇంకా అందరూ తీసుకున్నారు కదా, నేను అందులో వెళ్ళాను. నాకు కూడా 5-6 పుస్తకాలు దొరికాయి. అప్పుడు చదివి ఏ పుస్తకానికి క్వశ్చన్ లేదు, ఏదో పుస్తకాలు తీసుకోమంతే. తిరుపతి వాళ్ళు ఇచ్చారు మంచి పుస్తకాలు అయితే. అందులో నేను తీసిన చిన్న పుస్తకాలనే పెద్ద పుస్తకాలు వేదం భాష్యం పుస్తకాలు దొరికాయి. ఆర్ష విజ్ఞాన సర్వస్వం అని ఒక పుస్తకం కూడా దొరికిందండి. టీటీడీ మీరందరూ టీటీడీలో మీరు మహానుభావులు మీరు వర్క్ చేశారు. అది ఆ పుస్తకం దొరికిందో అది చదవడం ప్రారంభించానండి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాక. అది నాకు యాక్చువల్లీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అయిందండి. అంటే వేదం చదువుకుంటున్నాను. ఈ ఊరు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను రాజోల నుంచి ఈ ఊరు వచ్చిన తర్వాత కూడా నేను వేద పండితులను సంప్రదించి ఈసీఎల్లో వర్క్ చేస్తున్నా, యాస్కీలో వర్క్ చేస్తున్నా. రాత్రిపూట వారింటి పండితుల ఇంటికి వెళ్ళి, గురువుల ఇంటికి వెళ్ళి పాఠం చెప్పుకునేవాడిని అండి. అలాగే మొత్తం ఆల్మోస్ట్ 82 పన్నాలకు మన ఎదురువేదానికి అప్పటికి 85 నాటికి నేను 50 పన్నాల దాకా పాఠం, 50 చాప్టర్స్ అనుకోండి పాఠం అయింది. తర్వాత గ్రేప్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ మధ్య మొత్తం మిగతా 32 పన్నాలు కూడా పాఠం చెప్పి మొత్తం 82 పన్నాలు గురుముఖత ఉపదేశం పొందడం అయిందండి. ఇది బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. అక్కడ ఆ టైంలో ఆ పుస్తకంలో ఇచ్చిన ఆర్ష విజ్ఞాన సర్వస్వం పుస్తకంలో ఇచ్చిన విషయం ఏంటంటేనండి, వేదాల గురించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. 4 వేదాల కింద మొట్టమొదటిలో మనకి మహాభారత యుద్ధం, అంటే అది ద్వాపర యుగం అంతంలో చివరిలో మొత్తం 7 కోట్ల మంత్రాలు అధ్యయనం జరుగుతూ ఉండేదని అప్రాక్సిమేట్గా విన్నానండి. వాటన్నిటినీ కూడా ఏదో సమ్ క్రైటీరియా పెట్టుకుని వేదవ్యాస మహర్షి 4 వేదాల కింద విభజన చేశారండి. అంటే మనకి ఎండింగ్ ఆఫ్ ద్వాపరయుగం అంటే బిగినింగ్ ఆఫ్ కలియుగం నాటికి ఇచ్చి, యుగం చేంజ్ అయితే ఏమవుతుందంటే మెమరీ డ్రాప్ అవుతుందట అండి. పీపుల్కి మెమరీ తగ్గిపోతుందట. ఆవేళ 7 కోట్ల మంత్రాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈవేళ ఏదో 700 మంత్రాలు జ్ఞాపకం ఉంటే చాలనిపించి 7,000 మంత్రాలు వస్తే చాలనిపిస్తుందండి. అలా వాళ్ళు ఏం చేశారంటే ఆయన చేసి 4 శిష్యుడికి ఒక్కొక్క ఋగ్వేదం నువ్వు ప్రచారం అధ్యయనం అవుతుందో లేదా నువ్వు చూస్తూ ఉండు. అలా యజుర్వేదానికి ఒక ఆయన్ని, సామవేదానికి ఒక ఆయన్ని, అథర్వవేదానికి ఒక ఆయన్ని, 4 వేదాలకి ఇన్ఛార్జెస్గా పెట్టారు ప్రాపగేషన్కి. వాళ్ళు ఒక తరం అంటే ఒక విద్యార్థులుగా అయితే మళ్ళీ అతను చదువుకుని ట్రై చేసి ఆ 1/4 అది టోటల్ మంత్రాలు కూడా వీళ్ళకి జ్ఞాపకం ఉండటం లేదు, కష్టం అవుతుంది. అంటే ఇది కూడా వీళ్ళ సిలబస్ ఎక్కువైపోయిందని చెప్పి మళ్ళీ దాన్ని ఏం చేశారంటే ఇంకా తగ్గించారండి. అంటే దాన్ని మళ్ళీ ఫర్దర్ స్ప్లిట్ చేసి ఇంకో అలా సెకండ్ జనరేషన్ అది కూడా చదవలేకపోతున్నారు. 3 జనరేషన్ పట్టి స్ప్లిట్ చేయగా అంటే ఋగ్వేదాన్ని మొత్తం మీద మనం పై డయాగ్రామ్ మీద అనుకుందామండి. పై డయాగ్రామ్లో మొత్తం అంతా ఒకటే సర్కిల్ ఉంటుంది. దాన్ని 4 క్వాడ్రంట్స్ కింద చేస్తే ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అథర్వవేదం. ఆ ఋగ్వేదాన్ని మళ్ళీ సెకండ్ జనరేషన్కి 2 పార్ట్లు చేశారు, సరిపోలేదు. 3వ జనరేషన్ ఇలాగ మొత్తం మీద 21 పార్ట్స్ చేశారండి. 21 సెక్టార్స్ అయ్యాయి ఒక సెగ్మెంట్లో. యజుర్వేదం 101 పార్ట్స్ చేశారండి. బ్రాంచెస్ అంటారు, శాఖలు అంటారు. సామవేదం 1000 బ్రాంచీలు చేశారండి.
ఏమండి అధర్వ వేదం 9, మొత్తం అన్నీ కలిపితే ఉన్న మంత్రాలు రాసేది 7 కోట్ల మంత్రాలే. మొత్తం 1131 శాఖల కింద దేన్ని డివిజన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఏమన్నారంటే ఇంకా తగ్గించాం, ఇది కనీసం ఒకటైనా చదివి తీరవలసింది జీవితకాలంలో అని పెట్టి వాళ్ళు ఏర్పాటు చేశారండి. మనకి ఇదంతా జరిగి సుమారు మహాభారత కాలం అంటే 5200 సంవత్సరాలండి అప్రాక్సిమేట్గా. అలాగా ఈ 1131 శాఖలు 4000 సంవత్సరాలు నిలబడ్డాయండి. అంటే గత 1000 ఏళ్ళ వరకు నిలబడ్డాయి. గత 1000 ఏళ్ల క్రితం నాటికి మనకి ముస్లిం ఇన్వేషన్స్, ఫారిన్ రూలు, ఈ గత 1000 ఏళ్లలో చెందితో ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేప్పటికి ఈ 1131 4000 సంవత్సరాలు ఉన్నది 1000 ఏళ్ల క్రితం ఉన్నది 12 శాఖలు మిగిలేయండి ఇండిపెండెన్స్ వచ్చేప్పటికి. అది 1991 గోదావరి పుష్కరాన్ని 7 తగ్గిపోయిందండి. అంటే ఏమవుతుంది కూడా పతనం అయిపోతుంది, అంతర్ధానం అయిపోతున్నాయి. 1131 ఎక్కడ, 12 ఎక్కడ, 7 ఎక్కడ, ఇదే స్పీడ్లో వెళ్ళిపోయిందంటే ఇంకో 2-3 జనరేషన్స్లో 7 కూడా దక్కకపోవచ్చు మనకి అని ఆ మాట చదవడం జరిగిందండి. సరిగ్గా ఈ పుష్కరాలు వెళ్ళి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాని మీదే ఇంకా మనస్సు అది అలా అందరికీ ఉంటుంది అనుకోండి. ఎందుకు మనం ఏం చేయగలం, మన కర్తవ్యం ఏమిటి? మనం కొత్తగా వేద పాఠశాల పెడదామా, దానివల్ల సాధ్యమా? అంత మనకి ఆస్తిపరులంగా ఎస్టేట్ ఏమి లేవు. మనకి గురువులు లభించాలి, శిష్యులు లభించాలి. చేసే ఉన్న ఏడిట్లోనే చెప్పగలం తప్ప కొత్త గురువులు అంటే ఈ చదువుకున్న సభ్యులు ఉన్నాయి. పాత సంగతి ఏమిటి? ఇలా కాదు, మనం ఒక ఇండిపెండెంట్ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పెట్టుకుందామని చెప్పి ఒక 2 సంవత్సరాలు రిజిస్టర్ కూడా చేయలేదండి వేదభారతి. 1992లో దీని 91లో జరిగింది. అప్పటి నుంచి అవుతుండగా 92లో ఇంకో ఇంపార్టెంట్ ఈవెంట్ ఇంకోటి జరిగిందండి. 92 జాన్వరిలో తిరుమలలో కొండ మీద ఆ రామ్ బగీచా ఎదుర్కొన్న ఆస్థాన మండపం ఉంది కానీ అక్కడ వాళ్ళు ఆల్ ఇండియా వేదిక సమ్మేళనం పెట్టారండి. అప్పటికి మన ఎంవిఎస్ మూర్తి గారు, ఎంవిఎస్ ప్రసాద్ గారు, ఆయన ఐఏఎస్ వారు చీఫ్ ఈవోగా ఉండేవారండి. వారు నాకు మంచి ఎక్స్పోజర్ ఇచ్చారండి. అక్కడ ముందర అంటే మీటింగ్ 15 రోజుల ముందరే ఈ సెమినార్లో అయినా 5 నిమిషాలు మాట్లాడతారా సైన్స్ మీద, వేదాలకు సంబంధించి, లేకపోతే సంస్కృతానికి వేదాలకు సంబంధించి మాట్లాడతారంటే నేను డెమో చూపించడానికి ట్రై చేస్తానన్నాను. డెమో పట్టుకెళ్ళానండి. ఆ డెమో పట్టుకెళ్ళడం ఒక విలక్షణమైనటువంటిది. మనకి కంప్యూటర్లో అప్పుడు ఎవరు వేదాలని కంప్యూటరైజేషన్ కాన్సెప్టే ఎవరు పెట్టుకోలేదు. అంటే రెండింటికి ప్రాక్టీస్ ఉన్నటువంటి వాళ్ళు లేకపోవడం ఒకటి కారణం. అలా ఇటువంటి సాధ్యం అని కూడా ఎవరు అనుకోలేదు. నేనేం చేశానంటే వేదంలో ముఖ్యంగా మనకి అభిషేకంలో వాడే నమ్మకం అంటుంటాం కదా, నమ్మకంలో 3 మంత్రాలు తీసుకుని వాటిని సి లాంగ్వేజ్ వాడుతూ కంప్యూటర్లో పెట్టానండి. అంటే దేవనాగరి అక్షరాలు వస్తాయి, స్వరంగీతలు కూడా వస్తాయి. ఏదో మొత్తం కింద పడి మీద పడి మొత్తం వాటికి తయారు చేసాం. పుస్తకంలో ఎలా ఉంటుందో కంప్యూటర్ స్క్రీన్ మీద చెప్పించగలిగామండి. ఎడిట్ చేసే వీరిగా చేసామండి. దాంతో భాష్యం అది కూడా కొంత ఆ పాటు 3 మంత్రాలకి లోపల ఎన్నో ఎవరికి చెప్పాం, వాళ్ళకి కంప్యూటర్ చేసాం, మోడల్ తయారు చేస్తున్నాం. ఇది ఏమైందంటే ఆ వేళ చీఫ్ గెస్ట్ కింద డాక్టర్ శంకరదయాళ శర్మ గారు రావడం జరిగిందండి. ఆ వేళకి ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇంకా ప్రెసిడెంట్ ఇంకా అవ్వలేదు. ఇంకో 3 months అయితే ఎలక్షన్స్ జరిగి మే జూన్లో ఎప్పుడు అవుతుంటేవాళ్ళు మామూలుగా ప్రెసిడెంట్ ఆ టర్మ్లో. ఆయన జనవరిలోనే వచ్చారు ఆయన. ఆయనకి ఇది నేను చూపించడం జరిగిందండి. మన ఎంవిఎస్ ప్రసాద్ గారి మూలంగా డెమో చూపించేప్పుడు ఆయన పొంగిపోయి ఆయన ముందు నాకు 2 minutes టైం ఇచ్చారండి. 2 minutes అంటే అది ఎక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుని ప్రారంభించి అరగంట అవుతుంది. అటువంటి 50 నిమిషాలు సేపు స్పెండ్ చేశారండి ఆయన. అంటే ఏం చేసావు నువ్వు, చాలా డీటెయిల్డ్గా చేసి నో యూ డిమాన్స్ట్రేట్ అన్నారు. అప్పుడు చూపించానండి. అని యాక్షన్ కొట్టేవాడు అసౌయో వసర్పతి నీలగ్రీ ఓ విలోహిత అని మంత్రం కనిపించిందండి. నో కెన్ ఐ ఫైండ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఇంగ్లీష్? ఎస్ సార్. భాష్యం పెట్టించాను, సంస్కృత భాష్యం పెట్టాను. ఆయన సంస్కృత పండితుడు కనుక ఆయన చదువుకున్నాడండి, పొంగిపోయాడండి. నో కెన్ ఐ ఆపరేట్ ఇట్, నేను ఆపరేట్ చేయగలనా అని అడిగాడు. సార్ ఎన్నని కొట్టండి సార్, ఫైల్ నేమ్ ఎన్నని పెట్టాను. అంటే నమశివాయ మంత్రాన్ని ఎన్ కొట్టారు, నమశివాయ వచ్చిందండి. దీనికి మీనింగ్ కావాలన్నారు, అది చూపించామండి. ఆయన ఒక్క నిమిషం నిర్ఘాంతపోయినట్టు చూసి ఐ డోంట్ నో హౌ సీరియస్లీ యూ టేకెన్ దిస్ సబ్జెక్ట్. ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ దిస్ హీర్ ఆఫ్టర్ వెరీ సీరియస్లీ అని ఆయన అనడంతో అప్పటి నుంచి నాకు యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్లో నేను సీరియస్గా తీసుకున్నానండి. ఇది 92 January 29th అయిందండి. లైఫ్లో నాకు ఇంపార్టెంట్ టైం. చెప్తూ ఆయన వెంటనే ఒక అసైన్మెంట్ ఇచ్చేశారండి. యూ డెవలప్ అనుక్రమణికాస్ ఫర్ వేదాస్, కంప్యూటరైజ్ దమ్ అండ్ ఇన్ఫార్మ్ మీ వెన్ ఎవర్ యూ కంప్లీట్ ఇట్. అంటే వేదాలకి ఇండెక్సింగ్ సిస్టమ్స్ లేవు, అది కంప్యూటర్లో ఉంటే అడ్వాంటేజెస్ నేను విన్నాను, ఎలా ఉంటుందో తెలియదు నాకు, అది నువ్వు చేసి ఎప్పటికైతే అప్పుడు నాకు చెప్పు అని చెప్పి ఆయన అంతా చెప్పి సుమారు 45 నిమిషాలు 50 నిమిషాలు సేపు స్పెండ్ చేశాను. అది నాకు ఊహంగా మా ఊరు ఎడితే పల్లెటూరు ఎడితే పంచాయతీ బోర్డు మెంబర్ మాతో మాట్లాడు అటువంటిది రాష్ట్రపతి స్థాయిలో వ్యక్తి ఏమండి 45 నిమిషాలు మనతో మాట్లాడి మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద
అంత ఆసక్తి చూపించి ఫర్దర్ మనకి గైడెన్స్కి దాని నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ కూడా చేయాలో అది కూడా చెప్పేసి వెళ్ళారు అసలు చేద్దామని చెప్పి అప్పటి నుంచి మన శ్రీ వేదభారతి అనే సంస్థను పెట్టుకుని ప్రారంభించామండి. అయితే ఇలాంటి సంస్థ చాలా వస్తుంటాయి, ఎలా చేస్తానో అనుభవం లేదు ఇటువంటి వాటికి అనుకుని రిజిస్టర్ చేయలేదండి. 2.5 సంవత్సరాలు అయ్యాక 94 డిసెంబర్లో అప్పుడు రిజిస్టర్ చేసాం. పర్వాలేదు, అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఉంటుందో ఉండదో తెలియదు, నడిపించగలమో నడిపించలేమో అని. ఒక ఆయన దీనికి ఖర్చు అవుతుందండి, కుర్రాళ్ళని ఒకటి అసిస్టెంట్ పెట్టుకోవాల్సి వచ్చింది. నా జీతంలో వాళ్ళకి జీతం ఇచ్చేవాడిని. నేను నిమిషంలో నాకు ఫస్ట్కి ఇస్తే సెకండ్గా ఇప్పుడు తోటి వాళ్ళకి జీతం ఇస్తున్నాను. ఒక ఆయన ఖర్చు అవుతుందంటే నేను డొనేట్ చేస్తానయ్యా అన్నారు. సంతోషం అంటాను. ఏ పేరు మీద ఇమ్మంటావు అన్నారు. అప్పటికి సంస్థ లేదు. నీ పేరు మీద అది నాకు వద్దండి అన్న. మరి ఇంకెవరికి ఇవ్వాలి? ఆయన చెప్పారనమాట, ఓ సంస్థ పేరు పెట్టుకో, అది ఒక కంపెనీ కావచ్చు, ఓ ట్రస్ట్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఏ కావాలో నువ్వు డిసైడ్ చేసుకో. అప్పుడు 10 మందిని అడిగితే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కింద పెట్టుకోండి అని చెప్పి శ్రీ వేదభారతి అని నామకరణం చేసి, మరి వేదభారతి సార్ కదా శ్రీ ఎందుకు అన్నారు. డబ్బులు ఇబ్బంది లేకుండా వెళ్ళాలండి అన్నారు. ఆ శ్రీ బీజాక్షరం పెట్టుకుంటే డబ్బులు ఇబ్బంది ఇంకా అదే జరిగిందండి. ఎక్కువ ఉండవు కానీ ఏ రోజుని పని ఆగిపోకుండా నడుస్తుందండి. 34 సంవత్సరాల నుంచి 33 ఏళ్ళ నుంచి ఈ రోజుని డబ్బులు లేక పని ఆగిపోయిందనే మాట లేదండి. అది అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ ఉంటామండి. అలాగే ప్రారంభమైనటువంటి శ్రీ వేదభారతి అండి. ఇలా ఒకదాంట్లో ఉదాంటే అలాగ ముందరకు వస్తూ అప్పుడు నిమ్స్లో వర్క్ చేస్తుండగా నేను అఫీషియల్ పర్మిషన్ తీసుకున్నానండి. అయ్యా నేను ఇలాగ హాబీ కొంత తీసుకుని సాంస్క్రిట్ నాకు ఇంట్రెస్ట్, మన కల్చర్కి సంబంధించిన టాపిక్ మీద నేను రీసెర్చ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన ఆఫీస్ వర్క్కి అడ్డం కాకుండా నాకు పర్మిషన్ చేస్తాను, పర్మిషన్ అంటే ఇచ్చారండి, పర్మిషన్ ఇచ్చారు నాకు. అంటే దాంతో ఈ సాయంకాలం కూడా ఇంటికి వచ్చాక ఆ పుస్తకాలు చూసుకుంటూ ఉండడం, కంప్యూటర్ దగ్గర కూర్చుంటూ ఉండడం, ఇలా చేసుకుంటూ ఈ వేదాల కంప్యూటరైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. ఇది ఇంకా దీని తర్వాత ఇంకా ఒక్కొక్కటే చాలా లోతుగా వెళ్ళామండి. ఇంకా శంకర్ దయాళ్ శర్మ గారి ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉండింది, ఎంతవరకు తీసుకుపోగలిగారు దీన్ని? ఆయన 92 జాన్వరిలో చెప్పిన విషయానికండి, నేను వచ్చిన తర్వాత అప్పటికి నాకు కంప్యూటర్ లేదు, ఇండియాలో ల్యాప్టాప్లు లేవు అసలు. ఏమండి టవర్ మోడల్ అని డబ్బాలే ఉండి అవి ఉండేవి, దాంతో ఆపరేట్ చేసుకునేవాడు. అసలు ఏమిటి మనకి ఏం కావాలి అసలు అంటే అప్పుడు ఇందాక సంఖ్య తీసుకున్నానండి, 1131 12 7 ఏం చేయాలి దీనికి? భయంకరమైన సంఖ్యలు అండి, నెంబర్లు అండి. ఈ ఉన్న ఏడిటిని యాజ్ ఇట్ ఈజ్గా ప్రిజర్వ్ చేయాలి ముందర, ఇది దాటిపోకుండా జారిపోకుండా. అప్పుడు సెర్చ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఫిజికల్గా. కొన్ని దొరుకుతాయా అదృష్టం, వాటిని యాడ్ చేసిన వాళ్ళు అవుతాం, లేదు కనీసం ఉన్నదైనా ఉన్నట్టు అవుతాయి అని చెప్పి వారికి ప్రపోజల్ ఇచ్చానండి. తర్వాత ఆయన అంటే అది కూడా ఏంటంటే నాకు 3 years పట్టింది వారు చెప్పినటువంటి అనుక్రమణికల వర్క్ చేయమని చెప్పడానికి 3 years పట్టిందండి. 95లో నేను వారికి ఉత్తరం రాశాను, అయ్యా మీరు 92లో చెప్పింది ఈ వేళకి నాకు కంప్లీట్ అయిందండి. అది వారి ఆ వేళ వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వారికి నా ఉత్తరం అందుతున్నాను కానీ నాకు నమ్మకం లేదు. ఇంకేదే కోట్ల మందిలో నేను ఒకడిని, ఎవరు దీన్ని పెద్ద పట్టించుకుంటారు, ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ వేళ వచ్చి ఉండొచ్చు. రాస్తే అదృష్టాత ఆయన చేతికి చేరిందండి. వెంటనే ఆయన వాడు పిఎస్సీ చేత అప్పటికప్పుడు ఫోన్ చేయించారు నిమ్స్లో ఉండగానే. ఆయన ఏదో కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఎడిషనల్ డేటాని వేదాస్ కావాలంటే వెంటనే 2-3 daysలో మళ్ళీ పంపించాను. మళ్ళీ ఫోన్ చేశారండి, నేను ఐఎమ్ ఇన్వైటింగ్ టు కమ్ టు రాష్ట్రపతి భవన్ అన్నారండి. ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీ టీం మెంబర్స్ అందరితో 20 మంది రావచ్చని పెట్టారండి. అప్పటికి టెర్రరిజం ఎంత టాప్లో ఉందండి సార్, చీమ లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా అంత ప్రొటెక్టెడ్గా ఉండేది రాష్ట్రపతి భవనం. అటువంటి 20 మందిని ఎంతసేపు కావచ్చు అంతసేపు, ముందర 10 నిమిషాలు అన్నారు కానీ అక్కడ కూడా 45 నిమిషాలు సేపు కూర్చోబెట్టుకున్నారండి ఆయన అక్కడ. మళ్ళీ అప్పుడు ఆయన సార్ మీరు 3 years బ్యాక్ నాకు జ్ఞాపకం ఉంది, అవి మమ్మల్ని అనుక్రమణ అడిగి ఎంతవరకు వచ్చి చూపించండి అన్నారు. అప్పుడు ఎదురులేదని 7 రకాల అనుక్రమణలు చేసి పట్టుకెళ్ళానండి. కాండానుక్రమణిక, తర్వాత ప్రపాఠానుక్రమణిక, అనువాకానుక్రమణిక, పనసానుక్రమణిక, తర్వాత చందోనుక్రమణిక, ఋషి అనుక్రమణిక, ఇలా మొత్తం 7 రకాలు చేసి పట్టి అన్నీ చూశారండి ఆయన. అవుతుండగా నాకు ఇచ్చింది ముందర ఒరిజినల్గా 10 minutes. వాడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి సార్ ఎలాంటి టైం ఈజ్ ఓవర్ సార్ అన్నాడు ఆయనతోటి. డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు ఆయన. ఇంకా రాష్ట్రపతి డిస్టర్బ్ చేయదండి, ఇంకా అడిగేవాడు ఎవడండి. ఇంకా 40 నిమిషాలు 50 నిమిషాల సేపు నడిచిందండి అక్కడ. అలాగే పక్కనే కూర్చొని అన్ని వివరంగా చూపించాను. అక్కడ గొప్ప మాట అన్నాడు, హ్యావ్ యూ బ్రాట్ ఎనీ ప్రపోజల్ టు మీ అని అడిగాడండి. వెంటనే నా ఇగ్నోరెన్స్ ఆయన కూడా కన్ఫెస్ చేశాను, సార్ ఐ డు నాట్ నో దట్ వీ కెన్ సబ్మిట్ ఏ ప్రపోజల్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నార్మల్లీ వీ సబ్మిట్ ది ప్రపోజల్ ది డైరెక్టర్స్ ఆఫీస్లో ఇస్తాం. మహా కాంటాక్ట్ ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా ఉంటే వారిని నేను స్టేట్ మినిస్టర్ని కలుసుకోలేదు, సీఎంని కలుసుకోలేదు, సెంట్రల్ మినిస్టర్ని కలవదు, ప్రైమ్ మినిస్టర్ కలిసి యూ ఆర్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్, యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ ప్రపోజల్. అది ఇవ్వచ్చనే విషయం నాకు తెలియదండి. నేను తీసుకోగలనయ్యా, ప్రాబ్లం ఉందా అన్నారు. ఎస్ ప్రాబ్లం ఉందండి. ఏటో ప్రాబ్లం? అప్పుడు చెప్పానండి 1131 బ్రాంచెస్ ఉండి 12 బ్రాంచెస్లోకి వచ్చాయంటున్నారండి, 12 కాస్త 7లోకి వచ్చాయంటున్నారు. అంటే అర్జెంట్గా ప్రిజర్వేషన్ ఆఫ్ అవర్ వేదిక్ లిటరేచర్ ఏమండి, ఆ ప్రిజర్వేషన్ ప్లస్ సెర్చ్ ప్రోగ్రామ్ అది చేయాలి, అదొకటి. రెండోది ఇందులో సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ మీద మనం వర్క్ చేయాలండి.
మామూలుగా రిచువలిస్టిక్ సాక్రిఫిషియల్ అంతా కూడా అందరూ చేస్తుంటారు. భాష్యాలు వేదాంతపరంగా ఉంది. సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉందని అంటున్నాం, ఎక్కడుంది చూపించాలి, ఎవిడెన్స్తో చూపించాలి. దానికోసం చేద్దాం అనుకుంటున్నాను. అయితే నువ్వు రాసి ప్రపోజల్ రాసి పట్టరామన్నారండి. పట్టుకెళ్ళి మార్నింగ్ నేను నెక్స్ట్ 2 days తర్వాత సబ్మిట్ చేశానండి. మార్నింగ్ 9:30కి పట్టుకెళ్ళి ఆఫీస్లో ఇచ్చానండి. 1 o'clock ఆయన టేబుల్ మీద అక్కడ కూడా పెద్ద హైరార్కీ ఉంటుంది కదా, జాయింట్ సెక్రటరీస్ అంతా ఆల్ గవర్నమెంట్ రెప్లికా అంతా ఆల్మోస్ట్ అక్కడ ఉంటుంది. అదంతా ఆయన దగ్గర వెళ్ళి ఫర్ నెసరీ యాక్షన్ SD శర్మ అని రాశారండి. వితిన్ 5 minutes ఈమెయిల్స్ వెళ్ళిపోయాయండి. ఆల్ గవర్నర్స్, ఆల్ చీఫ్ మినిస్టర్స్ అండి. అది ఒక ప్రైవేట్ ఇండివిజువల్ ఇచ్చినటువంటి ప్రపోజల్ దేశం అంతా వెళ్ళడం అనేది నా ఎప్పుడు జరిగి ఉంటుందని నేను అనుకోను మామూలుగా. ఆ టైంలో ఆయన ఎందుకు ఇంతమంది పంపించారంటే ఎవడో ఒక్కడైనా ఉండకపోతాడా ఇంట్రెస్ట్ ఉన్నవాడు. అంటే అందరికీ ఇంట్రెస్ట్, వేదాలన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ రకంగా వచ్చిన వాళ్ళలో మనకి రాజస్థాన్ ముఖ్యమంత్రి బైరాన్ సింగ్ షెకావత్కి ఆయనకి కూడా చేరింది. ఆయనకి ఇంట్రెస్టెడ్ వేదాలంటే. అదృష్టవశాత్తు ఆ వేళ ఆయన ఢిల్లీలో ఉన్నారండి. ఈయన మెసేజ్ పంపిస్తే ఆయన జైపూర్లో ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళిద్దరు ఓల్డ్ ఫ్రెండ్స్ ఇట, షెకావత్ గారును తర్వాత శంకరదయాళ శర్మ గారు. వెంటనే నేను ఫోన్ చేశారు, మీరు ఏదో ప్రపోజల్ పంపించారు, ఏంటి ఇంకా చదవలేదంటే, ఓ కుర్రాడు హైదరాబాద్ నుంచి ఏదో వేదాల గురించి ఏదో ప్రపోజల్ పట్టుకొచ్చారు, మొదలు వెరిఫై చేయి, వ్యాలిడేట్ చేసుకో, అతని ప్రపోజల్ కరెక్టే కదా వ్యాలిడేట్ చేసుకో, అది కరెక్ట్ అయితే కొంత యాక్షన్ తీసుకోవాలి, సీరియస్ ప్రాబ్లం అది కనుక కరెక్ట్ అయితే అని చెప్పారు. వెంటనే మాకు ఫోన్ చేసి జైపూర్ రమ్మని 2 daysలో మాకు టైం అపాయింట్మెంట్ ఇచ్చారు. జైపూర్ చేరామండి. అక్కడ చేరాము అంటే మీతో పాటు ఇంకొక మా సోమయాజులు గారిని, కేబీ సోమయాజులు గారిని, కల్లూరి భోగేశ్వర, ఆయన విశ్వ హిందూ పరిషత్తు, ఆయన చాలా సీనియర్ మెంబరు. ఇప్పుడు కాలం చేశారు, వారు లేరు, కానీ ఆయన మహావక్త, చక్కటి ఆర్గనైజర్. ఆయన విశ్వ హిందూ పరిషత్తు ఆయన అంతే, ఆయన ప్రచారక ఆయన. ఏమండి ఈవేళ విశ్వ హిందూ పరిషత్ ఈవేళ రామ జన్మభూమి వచ్చిందంటే ఆ వేళ ఆయన ఇక్కడి నుంచి చేసుకొచ్చిందండి. అలా ఆంధ్రప్రదేశ్ శాఖకి ఆయన ఫౌండర్ మెంబరు. ఏమండి మేము ఇక్కడ వేదభర్తలో ఆయన నేను కలిసి రిజిస్టర్ చేసామన్నమాట. అంటే ఆయన దగ్గర వెళ్తే అక్కడ ఆయన ఏం చేశారంటే షెకావత్ ఇంకో 2 ఇన్వైట్ చేశారండి మీటింగ్కి. మీ ఇద్దరం, షెకావత్ కాకుండా ఇంకో 2. అక్కడ గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో వేదాస్ కూడా ఓ డిపార్ట్మెంట్ ఉంది. మనకి సెకండరీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో అలా వాళ్ళకి వేదాస్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డైరెక్టర్ని పిలిచారండి మీటింగ్కి ఒక ఆయన. రెండో ఆయన ఎవరంటే ఇప్పుడు మనకి ఈనాడు ఇక్కడ ఎలా అయితే పాపులరు ఆంధ్ర తెలంగాణలో, అక్కడ రాజస్థాన్ పత్రిక అనే ఒకటి న్యూస్ పేపర్ ఒకటి చాలా పాపులర్ అండి. దానికి చైర్మన్ కులీష్ అని. అప్పటికి ఈనాడు 12 లక్షల సర్క్యులేషన్ పెర్ డే, అది 40 లక్షల సర్క్యులేషన్ అండి. దీనికి ఆల్మోస్ట్ 3 times. దాని చైర్మన్ ఆ కులీష్కి వేదాలంటే ఇష్టం. వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉందిట, ఎవరికి మన షెకావత్ గారికిను కులీష్కి. ఆయన వచ్చారు. ఇంతే మొత్తం 5 మీటింగ్ స్టార్ట్ అయిందండి. ఇది మొట్టమొదటి వాలిడేషన్ అంటే ఈ 1130 శాఖలు ఉన్నాయని క్లెయిమ్ చేసింది ఏదైతే ఉందో, వెంటనే ఏమంటే 4 వేదాలకి ఎన్ని శాఖలు ఉండేవండి ఆయన డైరెక్టర్ని అడిగాడు. సుమారు 1100 అబోవ్ అని అన్నాడు. అప్పటికి నా పాయింట్ టిక్కు పెట్టారు. ఈ సుమారుగా మన ఇండిపెండెన్స్ వచ్చేప్పుడు ఎన్ని ఉండి ఉంటాయండి అన్నారు. 11 12 ఉండొచ్చు అన్నారు. అది 2వ టిక్ అయిపోయింది. ఇప్పటికి ఎన్ని ఉండొచ్చు అన్నారు, 7 8 ఉండొచ్చు అన్నారు. అయిపోయింది, ఆ ప్రపోజల్ వ్యాలిడేషన్ అయిపోయింది. అది చాలా ఇంపార్టెంట్. ఇచ్చేదంటే మనం కాకి లెక్కల కింద దీన్ని తీసుకోకూడదు, సీరియస్గా తీసుకోవాలి. అది అయిపోయింది. అది అన్నీ ఆయనకి. అయితే వీటిని ప్రిజర్వ్ చేయడానికి ఏం చేద్దాం అంటే, దీన్ని ప్రిజర్వ్ చేయాలంటే పూర్వం ఎవరైనా చేశారా, ఎవరో ఒక ఆయన చేశారు. గంగేశ్వరానంద్ అని 1960sలో 4 వేద శాఖలను ఒక పుస్తకంలో వేశారండి. కానీ మనం 7 ఎన్నో ఉన్నాయని కనుక ఇప్పుడు సంఖ్య పెంచింది కనుక ఇంకో పెద్ద పుస్తకం వేయాలి. ఆయన వెంటనే కులీష్ అన్నారు, నాకు మ్యాన్ పవర్ ఉంది, మనీ పవర్ తక్కువ ఉంది, అంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఫండింగ్ చేస్తాను. సో ఆ రకంగా అంటే లోకల్ ట్రస్ట్ అయి ఉండాలి. అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి అక్కడ రిజిస్టర్ అయిన ట్రస్ట్ అయితే వాళ్ళ ట్రస్ట్ ద్వారా చేయించాలి. మన ఎప్పుడైనా అవసరం వస్తే మీకు వర్క్ అవ్వడం అంటే మాకు వర్క్ అవ్వడం ప్రధానం తప్ప, మాకు హైదరాబాద్ అయిందా, రాజస్థాన్లో జైపూర్ అయిందా మాకు ప్రధానం కాదంటే అది వర్క్ ప్రారంభమైందండి. అలాగే శంకరదయాళ శర్మ గారిని కలిసిన వారం రోజులు వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. ఆశ్చర్యం అసలు. 95 నేను April 20th నేను కలిసి May 1st వర్క్ స్టార్ట్ అయిందండి. అలాగా మేము ఏదో అంటే మొట్టమొదటి ఆయన అడిగినప్పుడు ఎన్నాళ్ళు చేయాలి సెర్చింగ్ అన్నారు. ఏదో 3 months 4 months కాదండి, 5 years మినిమం చేయాలి. ప్రపంచంలో ఎక్కడ ఉందంటే వెళ్ళాలి. ఏమంటే ఒక పేజీ దొరికినా సరే దొరికినట్టే. అలా చేస్తే మాకు 4 శాఖలు దొరికాయండి ఎడిషనల్గా, ఈ 7 కాకుండా. సో 7 + 4 ఈ 11 కలిపి ఒక్క పుస్తకం చేసేవాడి. అది ఈ పుస్తకం ఉండేది. 11 branches 11 సంహితలు చెప్తాను సార్ ముందర. ఇది వేదం, ప్రతి వేదానికి కూడా 4 పార్ట్లు ఉంటాయండి. Part 1, Part 2, Part 3, Part 4. Part 1ని సంహిత అంటారు. అంటే మంత్రాలు, జస్ట్ టెక్స్ట్ ఆఫ్ ది మంత్రాస్, దాని అర్థాలు అయ్యేం అందులో ఉండవు, ఎక్కడ వాడుకోవాలి, అప్లికేషన్స్ ఏవో ఉండవండి. Part 2లోకి వచ్చాడు దాని వినియోగం, అప్లికేషన్స్ ఎక్కడ, ఈ మంత్రం ఉంది ఇక్కడ కరెక్టే Part 1లో, దాన్ని ఎక్కడ వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అని Part 2లో ఉంటాయండి. దాని పేరు బ్రాహ్మణము అంటారు.
అందులోంచి మళ్ళీ ఆరణ్యకం అని, ఇంకా ఫ్యామిలీ లైఫ్ అయిపోయిన తర్వాత నువ్వు ఫారెస్ట్కి వెళ్ళాలి, మెల్లగా డిసోసియేట్ అయిపోతూ ఉండు. సన్యాసం ఫైనల్ స్టెప్. దాని ముందర ప్రిపరేటరీ కింద వానప్రస్థంలో ఏం పనులు చేయాలి, వానప్రస్థం అంటే అరణ్యంలో ఇద్దరు భార్యాభర్త ఇద్దరు ఉండొచ్చు. అండ్ అలాంటి చోట ఏం చేసుకోవాలి, అది ఆరణ్యకం అంటారండి. ఇంకా ఫైనల్ ఏంటంటే ఇంకా ఫుల్ డిటాచ్మెంట్ తోటి సన్యాసాశ్రమం. అంటే ఆ రకంగా ఉన్న అన్ని మంత్రాలకి కూడా ఆధారం మొట్టమొదటి పార్ట్ 1 అండి. అందుకోసం ఈ పుస్తకం 11 సంహితలు కలిపి ఈ పుస్తకం తయారు చేయడం జరిగిందండి. ఇది సంహితలతో సంహిత 11 సంహితలు. ఇది అపూర్వమైనటువంటి ఒక వర్క్ అయిందండి. 15 సంవత్సరాలు పట్టిందండి ఈ పుస్తకం తయారు చేయడానికి. 95లో ప్రారంభించింది, 2010 నాటికి అయిందండి. సంహితలు ఈ మొత్తం 11 వేదాలకు సంబంధించి ఓకే, 4 వేదాల్లో ఉండేటటువంటి 11 సంహితలు. రైట్. 4 వేదాలు కలిపి 1131 ఉండేది. ఓకే ఓకే 11 మనం అవైలబుల్ గా ఉన్న 7 ప్లస్ మీరు సెర్చ్ చేయగా దొరికినటువంటి ఇంకో 4 11. అంటే ఈ 4 ఎక్కడెక్కడో ఉన్నాయి. అంటే ప్రాక్టీస్లో సెర్చింగ్ అంటే దొరికిందంటే ఎక్కడో ఉందని అర్థం, కానీ ప్రాక్టికల్గా ఎవరికి ఉందని అంత సీరియస్గా ఎవరు తీసుకోవట్లేదు. ఓ జనరేషన్ అయితే అది కూడా మిస్ అయిపోయి ఉండేదే. ఇంకా మొత్తం ఈ రకంగా ఈ పుస్తకం 2015 నాటికి 2010 నాటికి రెడీ అయిందండి. అయితే ఈ లోపుగా పెద్దవాళ్ళందరూ కాలం చేసేసారు. శంకరాచార్య గారు వెళ్ళిపోయారు, కులీష్ వెళ్ళిపోయారు, తర్వాత షకావత్ వెళ్ళిపోయారు. అయితే వర్క్ మాత్రం కింద సెక్షన్లో నడుస్తూనే ఉంది. నాకు 2016లో ఈ పుస్తకం చేతికి వచ్చిందండి. అప్పటి నుంచి దీని మీద అంటే మనం చేసినటువంటి ఆ వేళ వేసినటువంటి చిన్న విత్తనం ఆలోచన అది పరిపక్వై దీన్ని ఒక ఊరేగింపు కింద చేద్దామని చెప్పి ముందర ఫస్ట్ అసలు ఉందని అవేర్నెస్ క్రియేట్ చేయాలి జనానికి. దీని యొక్క ఎటువంటి కండిషన్స్లో మనం ఈ పుస్తకం తయారు చేసుకున్నాం, ఈవేళ స్టేటస్ ఏమిటి. ఇంకోటి ఇది క్లోజ్డ్ కాదండి. రేపు వదిలి ఎక్కడైనా ఇంకో అదృష్టాలు ఇంకో శాఖ దొరికిందనుకోండి, నెక్స్ట్ ఎడిషన్లో మనం ప్రింట్ చేయొచ్చు, 12 చేయొచ్చు, 11 దగ్గర ఆపేయక్కలేదు. అలా ఒక వెర్షన్ కింద తయారు చేసామండి ఇది. ఇదంతా కూడా అయితే కాపీ రైట్స్ అన్నీ కూడా వాళ్ళకే ఉన్నాయి, ఆ పబ్లికేషన్స్ చేసినటువంటి వాళ్ళకే ఉంటాయి. దీని మీద ఏం చేసామంటే ఇది అవేర్నెస్ కోసం అని ముందర BHAలో ముందర ఒక ఊరేగింపు కింద ప్రారంభించామండి. PVRK ప్రసాద్ గారు ఆ వేళ మీటింగ్ వచ్చారు. అంత జనం ఏమిటి వేళ ముందర మేము అనుకున్నది 50 మంది ఉంటే చాలు అనుకున్నది 3000 మంది ఊరేగింపులు పార్టిసిపేట్ చేశారండి. పల్లకీలో పెట్టి ఈ పుస్తకాన్ని మనకి ఇలాగే ప్రాచీనమైనటువంటి గ్రంథం ఏంటంటే వాల్మీకి రామాయణం. ఆ వాల్మీకి రామాయణం మాకు ఉత్తరాఖండ అది తాళపత్ర గ్రంథం లభించిందండి. ఇది ఇలా ఉంటుంది, అది తాళపత్ర గ్రంథం. ఉత్తరామాయణం తెలుగు ఉత్తరామాయణం అంటాం. ఇది వాల్మీకి రామాయణం తెలుగు లిపిలో రాసుకున్నది. వాల్మీకి రామాయణం ఇది తెలుగు సంస్కృతం మాటే, లిపి తెలుగు. ఉదాహరణ మనకి కౌసల్య సుప్రజారామ చదువుతామండి, అది సంస్కృత శ్లోకమే కానీ తెలుగు లిపిలోనే చదువుకున్నాం మనం. దేవనాగరి కాకుండా తెలుగు లిపిలో ఒకటి. ఇప్పుడు మనకి నిత్యానంద గారి చదువుకుంటాం అనుకోండి, అన్నపూర్ణాష్టకం అవన్నీ సంస్కృత శ్లోకాలే కానీ తెలుగు లిపిలో చదువుకుంటూ ఉంటాం. అలాగా ఈ 2 పుస్తకాలని ఇది ఎక్కడ దొరికింది? ఇది ఒక వేలంపాట్లో దొరికిందండి. చాలా బాధేస్తా ఆ మాట చెప్పడానికి బాధగా ఉంటుంది. ఇది కాకతీయుల కాలంలో రాసినటువంటి గ్రంథం అని సుమారు 700-800 సంవత్సరాలు ఈ భాగం 700-800 సంవత్సరాలు ఇంతవరకు ఉంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఉత్తరామాయణం మొదటి శ్లోకం మొత్తం అంతా ఉందండి. ఉత్తరాఖండ్ అంతా ఉంది ఇందులో. ఏమండి ఇలాగే నాకు ఇంకొక ప్రాచీనంగా అది ఒక తామ్రపత్రం లభించిందండి. తాళపత్రం ఏమో ఇందాక రామాయణానికి, తామ్రపత్రం అసలు ఈ లిపి మామూలుగా ఈవేళ ఎక్కడ వాడుకలో లేదండి. ఈ మధ్య అంటే ఇలా 15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఏమిటి ఉంటుంది ఇది. అంటే ప్రాచీనం అంటే ఏమిటి, అందులో ఏదో విషయం ఏదో ఉండాలి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిందని గూగుల్ ద్వారా అందులో ట్రాన్స్లేషన్ అని ఒక సిస్టమ్ ఉంది, దాని ద్వారా పెడితే అది మొత్తం ఇది మనకి 2వ పులకేసి పల్లవుల కాలం నాటి శాసనం ఉండేది. నరసింహవర్మ చేసినటువంటి అతను పట్టాభిషేక సమయంలో ఇచ్చిన దానం, దానికి తామ్రపత్రం ఇది సుమారు 1 kg బరువు ఉంటుందండి మామూలుగా. దీనికి పల్లవుల యొక్క సింబల్ ఏంటంటే నంది విగ్రహం అండి. ఆ నంది ఇందులో మీకు నంది కనిపిస్తుందండి. అది వాళ్ళ దీనికి కంకణం కింద వేసేసారు. దానికి బట్టి లోగో మళ్ళీ జారిపోకుండా మొత్తం అంతా కూడా వేసేసారండి. ఇప్పుడు ఈ రకంగా ప్రాచీన విషయాన్ని విజ్ఞానాన్ని జనానికి తెలియాలి ఉందని దీనికోసం మొదట ఇక్కడ ఊరేగించాడు. తర్వాత విజయవాడలో ఈవో సూర్యకుమార్ గారు ఉండేవారు. వారి సహకారంతో విజయవాడలో అక్కడ సత్యనారాయణపురం నుంచి కనకదుర్గ టెంపుల్ వరకు సుమారు 10 కిలోమీటర్ దూరం 30,000 మందితో ఊరేగింపండి. అదైన తర్వాత ఇంకేం చేసాం, ఇలా కాదు చిన్న చిన్న నగరాలు కాదు రాష్ట్రం అంతా తిప్పాలని చెప్పి అప్పుడు డివిజన్ అయింది. ఇచ్చాపురం నుంచి ప్రారంభించి తిరుపతి వరకు వెళదామని చెప్పి 2 నెలల్లో కవర్ చేయాలనుకున్నామండి. కానీ 2.5 సంవత్సరాలకి 6 జిల్లాలే కవర్ అయ్యాయి.
బయలుదేరాను, ఇచ్చాపురంలో బయలుదేరాను. వెంటనే పక్కనే వచ్చి అయ్యా మా ఊరు తీసుకురండి ఒక్కసారి, వచ్చి 2 నిమిషాలు ఉంచండి, దాని గురించి 2 మాటలు చెప్పండి. అలా ప్రతి ఊరు జరగడం ఎంత మొత్తం 2-3 కోట్ల మంది ఈ పుస్తకాన్ని స్పృశించారండి. అది ఒక జనంలో వెళ్ళడం అంటే మాసివ్గా అది అంతా వెళ్ళిందండి. జనానికి తెలిసింది ఏదో గొప్ప కృషి జరుగుతుంది, మన వారసత్వాన్ని మనం రక్షించుకుంటున్నాం. అర్థం చేసుకోవడం తర్వాత విషయం, రక్షించుకోవాలి ముందర. ఎవరో మహానుభావుడు పుడతారు, శంకరాచార్య గారు లాంటి వాళ్ళు ఎవరో పుట్టారనుకోండి, మళ్ళీ వెనకన్నీ మనం కానీ వాళ్ళకి మెటీరియల్ అందించాలిగా. మన ఈ తరంలో మన బాధ్యత ఏమిటంటే పూర్వం ఏది వచ్చిందో అది తరానికి అందించడం. ఆ కర్తవ్యం మనం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఇది ప్రారంభించామండి. ఇలాగ ప్రారంభమైనటువంటి శ్రీ వేదభారతి, ఇవన్నీ వేదభారతి పేరు మీద చేస్తే చాలామంది ఇందులో మాకు జయ శంకర ఛానల్ ఉండేదండి, ప్రసాద్ గారిని, వారు దీనికి లీడ్ తీసుకున్నారు ఈ ఊరేగింపు అంతకి కూడాను. అలాగా చేసిన తర్వాత ఈ ప్రాసెస్లోనే అసలు ఇందులో కంటెంట్ ఏమిటి అని అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించామండి. అంటే ఒక దాంట్లో ప్రారంభించిన తర్వాత అక్కడితో ఆగిపోవట్లేదు, ఆ ఒకటే పెట్టుకోవట్లేదు, తర్వాత ముద్దరికి వెళదాం అని చెప్పి అక్కడి నుంచి ప్రారంభిస్తే వాటికి ఏమిటంటే భాష్యం అదృష్టవశాత్తు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల, గురు కటాక్షం వల్ల వేదాన్ని అధ్యయనం చేయడం, ఆ మంత్రం చదువుతుంటే తెలుస్తుంది. దానికి అర్థం కూడా భాష్యం చూసినటువంటి నాకు గురువులు లభించారండి. ఈ ఊళ్ళో మనకి రాణిగంజి దగ్గర వెనకాల వీధిలో ఉండేవారండి రామస్వామి ఘనపాటి గారని, మహాపండితులు. వారికి పరమాచారి ఎంత ప్రీతి మాత్రలో చెప్పలేను నేను అసలు. వారి దగ్గర నాకు విద్యారణ్య భాష్యం చదువుకునే అదృష్టం కలిగిందండి. వారు భాష్యాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఒక వాక్యాన్ని ఎలా చదువుకోవాలి, అది మామూలుగా స్టైల్ కాదండి, అది డిఫరెంట్ స్టైల్. అసలు ఆ ప్రోజు స్టైలే వేరు. అది కొంత చూపించారండి. దాంతో చూస్తుంటే అప్పుడు ఈ మంత్రాలన్నీ చూస్తుంటే, భాష్యాలు తిరుపతి వాడు పబ్లిష్ చేసినటువంటి భాష్యం తెలుగు అనువాదాలు చదువుతుంటే, ఇదేదో ఫిజిక్స్ మంత్రంలా ఉంది, ఇది కెమిస్ట్రీ మంత్రంలా ఉంది, ఇది మ్యాథమెటిక్స్ మంత్రంలా ఉంది, ఇది ఎకనామిక్స్ మంత్రంలా ఉంది, ఇలా కనిపించడం ప్రతి మంత్రాన్ని చదువుకుంటే మొత్తం ఈ చివరి 4 వేదాలు ట్రాన్స్లేషన్స్ చూశానండి. చూస్తే సుమారు 1000 మంత్రాలు మోస్ట్ మోడర్న్ సైన్స్కి సంబంధించిన మంత్రాలు దొరికాయండి. మొదలు ఇండెక్స్ ప్రిపేర్ చేశాను. ఇదేదో ఫిజిక్స్ మంత్రం, ఇది మెడిసిన్ మంత్రం, అందులో ఇది ప్యాథాలజీ మంత్రం, ఇది మైక్రోబయాలజీ మంత్రం, అంత మైన్యూట్. అందులో నిమ్స్లో పనిచేయడం వల్ల వెరైటీస్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ఎక్స్పోజర్ రావడంతో కొంత తెలుస్తుంది కదండి. ఇలా బ్రాడ్గా డివిజన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు డీటెయిల్ నాకు పరిచయం ఉన్నటువంటిది ఫిజిక్స్కి సంబంధించిన మంత్రాలు ఏమున్నాయి అవి తీసుకుందాం. తర్వాత మ్యాథమెటిక్స్ మంత్రాలు ఏమున్నాయి, కెమిస్ట్రీ, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనకు సబ్జెక్టులో పరిచయం ఉంది. నాకు బాటనీ జువాలజీ నాకు పరిచయం లేదు కనుక అంతవరకు తెలుస్తాయి అంతే, లోపల వెళ్ళడానికి ఆ కాన్సెప్ట్ నాకు లేదు. అది ఇలా వీటిని ప్రారంభించి ఇంకా ఇలా కాదు, దీని ఆథెంటిసిటీ రావాలంటే మన క్వాలిఫికేషన్ పెంచుకోవాలి ముందర. అసలు బయట వెళ్ళినే మాట్లాడుతుందంటే న్యూక్లియర్ సీస్ మాట్లాడుతుందంటే ఎవరు వెయిటేజ్ ఎవరు. అందుకోసం ఎంఏ సంస్కృతం కట్టడం ప్రారంభించానండి. ఎంఏ సంస్కృతం చేస్తే అతనితో ఆపకూడదు, పిహెచ్డీ చేయాలి. పిహెచ్డీ ఆ సబ్జెక్ట్ చేసిన వాడు మాట్లాడాడంటే దానికి వెయిటేజ్ ఎక్కువ, అందుకోసం చేశానండి. అది అయిన తర్వాత అయితే వేదంలో ఆస్ట్రానామికల్ ఇన్ఫర్మేషన్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందండి, గుప్పించేశారు మహర్షులు. అది మనకి మా ఇంట్లో ఏంటంటే సంస్కృతము శాస్త్రాల మీద కృషి చేసిన వాళ్ళే మా బాబాయ్ కానీ మా తాతగారు వీళ్ళందరూ కూడా ఘనపాఠులు మహామహోపాధ్యాయులే. జ్యోతిషం సైడ్కి వాడు వెళ్ళలేదు, ఆ వాసన మాకు తగలలేదు. అయితే అది చదివితే తప్ప మనకి వేదంలో ఆ మంత్రం యొక్క భావం తెలియదు. అందుకోసం ఇక్కడ నాకు చిరావూరు సుబ్రహ్మణ్యం గారు ప్రొఫెసర్ వారు ఉండేవారు తెలుగు యూనివర్సిటీలో, వారి సూచన మేరకు నేను ఎంఏ జ్యోతిషం కట్టి మళ్ళీ పిహెచ్డీ చేశానండి. కూడా అండి. సో 2 పిహెచ్డీ అంటే ఈ అప్పుడు మనం మాట్లాడామనుకోండి దానికి వెయిటేజ్ వస్తుంది, ఆథెంటిసిటీ వస్తుంది అని చెప్పి ప్రారంభించి దీని మీద నేను పుస్తకాలు రాయడం ప్రారంభించానండి. ఈ సమయంలోనే ఒక్కొక్క పుస్తకం చిన్న కంటెంట్స్ మీకు చెప్తాను, బ్రీఫ్గా చెప్తాను. ఒక వాక్యం, ఒక సెంటెన్స్ ఉందంటే ఆ సెంటెన్స్కి మీనింగ్ ఏమిటి అని అన్నాం అనుకోండి, ఏదో సెంటెన్స్ మీనింగ్ చెప్పడానికి పెద్ద కష్టం ఏంటని అనుకుంటామండి. కాదండి, ఒక్క మాట ఒకే సమయంలో 2 అర్థాలు ఇస్తుందండి. ఏమండి, ఇంకా వేదంలో ఇప్పుడు ఏమిటంటే అసలు చెప్పినవాడు ఉన్నప్పుడు నా భావం ఇదని చెప్పగలుగుతాడు. కానీ వేదాన్ని ప్రవచనం చేసినటువంటి మహర్షులు వాడు దర్శించారు కరెక్టే, ఆ మహర్షి ఎవరు వాళ్ళు మనకి దర్శనం ఇవ్వటం లేదు. ఆ యుగాల వెనకాల వాళ్ళు దర్శించిన మంత్రాల యొక్క అర్థం వాళ్ళు లేకుండా మనం ఎలా కరెక్ట్ మీనింగ్ ఎలా తీసుకోవాలి, దానికోసం వాళ్ళు ఒక శాస్త్రం డెవలప్ చేశారండి, మీమాంసా శాస్త్రం. మనకి డెవలప్ అయిన శాస్త్రాలను చాలా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా చేశారండి. అక్షరం లెవెల్లో సైన్స్ డెవలప్ చేశారు. అక్షరం లెవెల్లో ఒకటే అక్షరం ఉంటుంది, దానికి అర్థాలు మారిపోతాయండి. దాని పేరు శిక్షా శాస్త్రం. లేదు, 2-3 అక్షరాలు కలిసి ఒక వర్డ్ ఫార్మ్ అవుతుంది, ఆ వర్డ్ మనం పదం అంటామండి. ఈ వర్డ్ లెవెల్లో శాస్త్రాన్ని డెవలప్ చేశారు, దాని పేరు వ్యాకరణ శాస్త్రం అండి.
2-3 వర్డ్స్ 4-5 వర్డ్స్ కలిస్తే ఒక సెంటెన్స్ ఫారం అవుతుందండి. సెంటెన్స్ లెవెల్లో ఇంకో శాస్త్రం తయారు చేశారండి. అది మీమాంసా శాస్త్రం అండి. ఏమండి ఈ ఇంత మీమాంసా శాస్త్రం అంటే దీని స్టేట్మెంట్కి మీనింగ్ ఏమిటి అని చెప్పడం అండి. ఇంకా అందులో అప్పుడు జ్యోతిషం పెట్టారండి. అది కాకుండా ఇంకా మిగతా ఛందస్సు పెట్టారు. ఇంకా మిగతా అన్ని శాస్త్రాలు షడంగాలు మనకి చెప్పుకుంటూ షడ్దర్శనాలు చెప్పుకుంటూ వస్తామండి. ఇవన్నీ కూడా మనకి చదువుకోవడం కొంత జరుగుతుండగా అప్పుడు నాకు ఇందులో వీటి బట్టి మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళదామని చెప్పి మీమాంస నాకు మా బాబాయ్ గారు రేమండి సూర్యప్రకాశ్ శాస్త్రి గారిని, వారు మహామహోపాధ్యాయ రాజమండ్రిలో ఉండేవారు. మా పిన్ని గారు ఒంటో బాగుండగా నిమ్స్లో అడ్మిట్ చేశారండి. ఆ సమయంలో మాకు మా ఇంట్లో ఉన్నారు వారు. ఉన్నప్పుడు అదృష్టం ఏంటంటే ఆయన అబ్బాయి నాకు తోచట్లేదురా ఏమన్నా పాఠం చెప్పాలనుంది అని అదృష్టం అది. అంటే నిన్ను ఏం అడగాలో నాకు తెలియదయ్యా, ఇంకేదో అన్ని శాస్త్రాలు నువ్వు చదువుకున్నావు, ఏ శాస్త్రం వేదం చదువుకున్నాను. వేదం చదువుకుని ఏంటంటే పారాయణ చేసుకోవడానికి విధిగా చదువుకున్నాను తప్ప అర్థం కోసం చదువుకోలేదు అప్పటికి. అంటే నేను అడగదు. అంటే నీ ఉద్యోగం ఏంటని అడిగారు. అంటే కంప్యూటర్ ఏం చేస్తుందో చెప్పి. ఆయన కంప్యూటర్ చూడలేదు. ఆయన వారు వృద్ధ పండితులు, అది పాత జనరేషన్ అది. ఆయన అన్నారు, ఒక జడ పదార్థం ప్రాణిలో ఎలా ప్రవర్తిస్తుందయ్యా అని అడిగారు. అంటే జడ పదార్థం అంటే కంప్యూటర్, దాని ప్రాణం లేదు కదా, అది ప్రాణం ఉన్నవాళ్ళ. అప్పుడు దాంట్లో లోపల స్టేట్మెంట్ అనాలిసిస్ అని చెప్పుకుంటూ వచ్చానండి. అయితే నువ్వు చేసేటటువంటి కంప్యూటర్ వ్యవహారం ఏదైతే ఉందో దానికి అనుగుణమైనటువంటి శాస్త్రం మీమాంసా శాస్త్రం. అంటే మీమాంస నీకు పాఠం చెప్తాను అని చెప్పి ఆ మీమాంస మామూలుగా ఒక 6 నెలలు పట్టే పుస్తకం ఉంటుంది. మీమాంస న్యాయ ప్రకాశం ఆ పుస్తకం తెప్పించుకోమన్నారు. ఆయన ఇక్కడ ఊళ్ళో 3 వీక్స్ ఉన్నారండి ట్రీట్మెంట్కి వచ్చి. ఆ సమయంలో మీమాంస న్యాయ ప్రకాశం మామూలుగా ఓరియంటల్ కాలేజీలు ఉండేవండి అప్పటికి. అది వాళ్ళ సిలబస్ ప్రకారం 6 months కోర్సు సబ్జెక్ట్ అండి. నాకు 2 వారాల్లో కంప్లీట్ చేసేసారండి ఆయన అదృష్టవశాత్తు. అది చదువుతుంటే మొట్టమొదటి 2-3 రోజులు నాకు ఏమీ అర్థం అవ్వలేదు. తర్వాత చూసిన ఇదేదో కంప్యూటర్ సబ్జెక్టే చెప్తున్నారు కదా అనిపించి ఓ స్థాయి 5వ రోజుకి వచ్చాడు. రేపు కంప్యూటర్లో రేపు పాఠంలో ఈ సబ్జెక్ట్ వస్తుందా అని అడిగానండి. వస్తుందన్నారు. అంటూ ఆయన నీకు ఎలా తెలిసింది అన్నారు. ఈ మొదటి 4 రోజులు కొంచెం గందరగోళంగానే ఉంది నాకు. ఎందుకంటే శాస్త్రం యొక్క పోకడ నాకు ఎప్పుడు తెలియదు, ఫస్ట్ టైం వింటున్నాను. ఆ స్టైల్ వేరండి అసలు. పూర్వపక్షి సిద్ధాంతం అని అంటుంటారు. పూర్వపక్షి ఎలా క్వశ్చన్స్ చేస్తాడు, సిద్ధాంతం ఎలా ఆన్సర్ చెప్తాడు, డిస్కషన్స్ ఎలా ఉంటాయి, ఇంత థ్రెడ్ బేర్ డిస్కషన్స్ ఉంటాయండి. అది ఇవన్నీ చూస్తే మొట్టమొదటి ఈ అప్రోచ్ ఎప్పుడు మేము వెళ్ళలేదు. మాకు సైన్స్లో చదివితే మామూలు ఏదో స్టేట్మెంట్ ఫార్ములా చెప్పుకోవడం, డెరివేషన్ చదువుకోవడం తప్ప క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఎక్కడ ఉండదు. ఇది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నడుస్తుంది, సీరియస్ డిబేట్లు నడుస్తున్నాయి. అది కొంచెం నాకు ఇప్పుడు అర్థమైంది. అంత నేను జేఎన్టీలో పనిచేసినప్పుడు ఎంటెక్ వాళ్ళ క్లాసెస్ తీసుకునేవాడిని అండి. ఆ ఎంటెక్ వాళ్ళకి ఏ సబ్జెక్టు పాఠం చెప్పానో ఆ సబ్జెక్టే మొట్టమొదటి 4 రోజుల్లోనే వచ్చింది. అందుచేత రేపటి తర్వాత పాఠం అక్కడ ఏం ఆయన చేత 4-5 రోజులు పాఠం వచ్చింది కనుక అక్కడ తర్వాత సిలబస్ ఏం చెప్పిన పాఠం జ్ఞాపకం ఉంది కనుక అది వస్తుందని అడిగాను నేను. చివరికి అంతా ఏంటంటే ఆయన చెప్పిందంతా కూడా ఇది అన్నాళ్ళ క్రితం ఆయన పాఠం పుస్తకం అండి. ఇది 5,000 సంవత్సరాల క్రితం నాటి పుస్తకం అండి. అసలు మీమాంస జైమిని మహర్షి, వ్యాస మహర్షి రాశారండి. జైమిని మహర్షి ఏమో యజ్ఞపరంగా ఆయన రాసుకొచ్చారు, ధర్మపరంగా రాసుకొచ్చారు. ఈయన బ్రహ్మపరంగా వేదాంతపరంగా వ్యాస మహర్షి రాశారండి. ఆ రెండింటి యొక్క కామన్ అప్రోచ్ ఒకటే, అల్టిమేట్ గోల్ ఏమిటంటే డిఫరెన్స్ తప్ప. ఆ పుస్తకం చదవడంతో నాకు ఏంటంటే వీటి కంప్యూటర్ మనం చూసాం కనుక సో మీమాంసలో ఉన్నటువంటి విషయం ఏమిటి, కంప్యూటర్లో ఉన్నటువంటి దాంతో సిమిలారిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏమిటి, దీని మీద ఒక పుస్తకం. ఇది విచిత్రం అండి, ఊహించలేదు. అంటే కంప్యూటర్ సైన్స్ ఏమో మోస్ట్ మోడర్న్ సబ్జెక్టు, అదేమో వేదం అనేది ఏమో ఏన్షియంట్ సబ్జెక్టు. అందులో ఎలా ఉంటుంది ఉంది. అక్కడ నేను ఏం చెప్పానంటే ఒక ప్రతి పుస్తకంలోనూ కూడా సామాన్యంగా ఎవరైనా ఒక పుస్తకం రాస్తే ఇంట్రడక్షన్ చాప్టర్ మొట్టమొదటి ఉంటుందండి. నాకు అలా కాదు, ప్రతి టాపిక్కి 3 ఇంట్రడక్షన్స్ అండి. అంటే వేదంలో ఏం చెప్పారు, అంటే మీమాంసలో ఏం చెప్పారు, కంప్యూటర్లో ఏముంది, రెండింటి సిమిలారిటీస్ ఏమిటి, ఇలా మొత్తం 20 చాప్టర్స్, మొత్తం 72 కాన్సెప్ట్స్ దొరికాయండి నాకు. కంప్యూటర్ సంబంధించిన టాపిక్స్ 72 టాపిక్స్ నాకు మీమాంసలో లభించాయి. ఇంకా నేను చదివింది ఒకటే పుస్తకం ఇంత. ఆ పెద్ద గ్రంథానికి 300 సంవత్సరాల క్రితం ఆపదేవుడు అనేటటువంటి మహానుభావుడు ఆయన ఈ పుస్తకం మీమాంస న్యాయ ప్రకాశం రాయడం జరిగింది సుమారుగా. ఇంకా మిగతా గ్రంథం అంతా పరిశీలన చేస్తే ఎన్ని ఇంకా లభిస్తాయో ఏమండి. ఈ రకంగా అది అయిన తర్వాత ఇప్పుడు మిగతా సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఇంతట్లో నేను పిహెచ్డీ చేయడానికి టాపిక్ ఒక తర్వాత మన వేదాస్ ఇన్ కంప్యూటర్స్ చూద్దాం, పుస్తకం చూద్దాం. సో దిస్ ఇస్ ఇది మీమాంస, ఇది మీమాంస వెర్సెస్ కంప్యూటర్స్. మీమాంస మీద మీకు వచ్చిన నాలెడ్జ్, అవునండి, కంప్యూటర్ నాలెడ్జ్ చూసి సిమిలారిటీస్ ఉన్నాయి, ఎక్కడ రెండు ఇదవుతున్నాయనే దాని అని చెప్పి చేసి చివరికి ఏం చెప్పానంటే అప్పటికి ఇంకా కంప్యూటర్లో రానివి మీమాంసలో అడ్వాన్స్గా ఉన్నాయి.
ఇప్పుడు మనకి ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కంప్యూటర్లో ఏం చేయాలి? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాడు కానీ లేదా గూగుల్ వాడు కానీ వాళ్ళకి రికమెండ్ చేసే స్థాయిలో మనకి మేమాన్స్లో టాపిక్స్ దొరికాయండి. ఇప్పుడు ఈ వేళ అయితే మనకి గూగుల్లో మనకి వాయిస్ రికగ్నిషన్, ఆ వేళ వాయిస్ రికగ్నిషన్ లేదండి, అది రాశానండి. అవన్నీ ఇందులో మనకి పుస్తకంలో రచించాయండి. ఈ రకంగా ఇప్పుడు వేద మంత్రాలు రకరకాల సైన్సెస్ ఉన్నాయనుకున్నామండి. ఇండెక్స్ ప్రిపేర్ చేశాను. ఈ పుస్తకాన్ని రాస్తూ ఉండగానే ఇంతట్లో నా ఎంఏ సంస్కృతం అయిపోయింది, పిహెచ్డీకి వచ్చాను. అప్పుడు మా గైడు ఏమంటే ఏ టాపిక్ తీసుకుంటారన్నారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ వేదాస్ తీసుకుంటానన్నారు. అది ఆ టాపిక్ మీద చేసినటువంటి పుస్తకం అది. తర్వాత ఎన్లార్జ్ చేసి దాన్ని సబ్జెక్ట్ అంతా కూడా ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ వేదాస్ అండ్ శాస్త్రాస్ అని చెప్పి ఇందులో రాయడం ప్రారంభిస్తే అక్కడ అది ఎక్స్క్లూజివ్గా కంప్యూటర్ సైన్స్ వరకే రెస్ట్రిక్ట్ అయిందండి. ఇంక ఇది అలా రెస్ట్రిక్ట్ అవ్వలేదండి. ఇందులో ఎన్ని సబ్జెక్ట్స్ వచ్చాయంటే మొట్టమొదట అసలు మ్యాథమెటిక్స్ ఇన్ వేదాస్ అని ఒక చాప్టర్ రాసి, వేదిక్ మ్యాథమెటిక్స్ అండి, ఇది ఇంట్రడక్షన్. ఇందులో ఇది కాకుండా ఫిజిక్స్ ఇన్ వేదాస్, కెమిస్ట్రీ ఇన్ వేదాస్, అగ్రికల్చర్ ఇన్ వేదాస్, మెటలర్జీ ఇన్ వేదాస్, రేడియేషన్ ఇన్ వేదాస్, స్పేస్ సైన్స్ ఇన్ వేదాస్, కాస్మిక్ ఎనర్జీ ఇన్ వేదాస్, మెడిసిన్ ఇన్ వేదాస్, మైక్రోబయాలజీ ఇన్ వేదాస్, తర్వాత న్యూరాలజీ ఇన్ వేదాస్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ వేదాస్. ఈ వేళ చెప్పి ఏఐ లాస్ట్ 3-4 years నుంచే గొడవ నడుస్తుందండి. ఈ కాన్సెప్ట్స్ మీద అప్పుడప్పుడే మన ప్రాచీన మీ పుస్తకం రాసింది ఎప్పుడు? 1995లోనే రాశానండి. 30 ఏళ్ల క్రితం రాశానండి. అది ఊహకన్నది వరకు కూడా ఆ వేళ కదా. అంటే ఏ పుస్తకం అన్నారు. దీన్ని నాకు అదృష్టం ఏంటంటే మా గురువు గారు ప్రొఫెసర్ పుల్లెటి శ్రీరామచంద్రుడు గారు, వారు నాకు ఇన్స్పిరేషన్ అండి. అవధానులు ఇటువంటి సబ్జెక్టు మీద ఎప్పుడైనా విన్నావా అన్నారండి. ఏమిటన్నాను, ఆ మహానుభావుడు గురించి ఒక మహానుభావుడు పేరు చెప్పి, ఇతని పేరు ఇంటింటా తెలుసునయ్యా, ప్రతి చదువుకున్న వాడికి తెలుసునయ్యా, కానీ ఈ కృషి చేసేయాలని ఎవరికి తెలియదయ్యా అన్నారండి. భర్తృహరండి. భర్తృహరి సుభాషితాలు మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. అందులో పద్యాలు చదువుకున్నాం. దాన్ని ఏనుగు లక్ష్మణ గారు చేసినటువంటి తెలుగు అనువాదాలు పద్యాలు చదివాం. ఏమండి, భర్తృహరి మామూలుగా ఏదో నీతి శతకం ఈ శతకాలే రాశారనుకుంటా, కాదండి. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గ్రమేరియన్స్. పాణిని మహర్షి పతంజలి స్థాయిలో వ్యాకరణవేత్త అండి. ఆయన ఏం చేశారు, ఒక పుస్తకం రాశారండి, వాక్యపదీయం అనే పుస్తకం రాశారు. అది 2 వాల్యూమ్స్ నేను కొనుక్కున్నానండి. అందులో ఒక వాక్యాన్ని ఎలా ప్రయోగించాలి, ఎలా ప్రయోగిస్తే ఏ అర్థం వస్తుంది, ఒక పదాన్ని ఎలా ప్రయోగించాలి, ఈవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ లెర్నింగ్ అని ఒకటి ఉంటారండి. ఆ డీప్ లెర్నింగ్ అందులో ఎలా చేయాలో చూపించారండి ఆయన. దీని మీద ఒక చాప్టర్ అంతా అదే టాపిక్ మీద రాశానండి. అంటే మనకి ఏన్షియంట్ లిటరేచర్ అంత ముందర ఏది ఆయన ఇన్స్పిరేషన్ చేద్దో మనకు తెలియదు. ఇప్పుడు మహానుభావులు వాళ్ళు రాశారంటే వాళ్ళు కూడా ఎక్కడో ఇన్స్పిరేషన్ ఉండి ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ గ్రంథాలు మనకు తెలియదు, కానీ మనకు దొరికింది భర్తృహరి ఏ పీరియడ్ వాడిని సుమారు 2200 years వెనకాల వాడండి. విక్రమాదిత్యుడు పీరియడ్, విక్రమాదిత్యుడు బీసీ కంటే వెనకాల వాడు, 100 BC అంతా చెప్తుంటారు సుమారుగా. ఆ రకంగా ఇది ఒక అపూర్వమైనటువంటి గ్రంథాన్ని ఈ రకంగా వచ్చినప్పుడు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ మనం మీమాంసా శాస్త్రంలో ఎక్కడ దర్శనం ఇచ్చిందో చూసాం. మిగతా జనరల్ అన్ని సైన్సెస్ కూడా మోస్ట్ మోడర్న్ సైన్సెస్, స్పేస్ సైన్స్, కాస్మాలజీ, ఇవన్నీ కూడా వేదంలో ఎక్కడెక్కడ దర్శనిస్తే 2వ పుస్తకం చూసాం. అసలు వీటన్నిటికీ బేసు మ్యాథమెటిక్స్, ఆ వేదిక్ మ్యాథమెటిక్స్. ఆ వేదిక్ మ్యాథమెటిక్స్ హిస్టరీ 4000 years హిస్టరీ దొరికిందండి. 5000 years, 4000 కూడా కాదు, 5000 years హిస్టరీ దొరికింది ఇండియన్ మ్యాథమెటిక్స్కి. ఏమండి, ఆ సబ్జెక్ట్ మీద మనం చాలా లోతుకి వెళ్ళాను. అది ఎప్పుడు 72 నుంచి ప్రారంభించాను. 1972 నుంచి దాని మీద వర్క్ చేస్తున్నాను. 53 ఏళ్ళ నుంచి కృషి చేస్తున్నాను, ప్రచారం చేస్తున్నాను యథాశక్తి. జనంలో బాగా వెళ్ళిందండి. మన నా జీవన కాలంలోనే ఈవేళ ప్రతి స్కూల్లోనూ కూడా వేదిక మ్యాథ్స్ నేర్పబడిన బోర్డు పెట్టే స్థాయికి వచ్చిందండి. ఈ ఈ ఈ ఎపిసోడ్లో రేమెళ్ళ అవధానులు గారితో మన ముఖాముఖి ప్రధానంగా వీరి చిన్నతనం, బాల్యము, చదువు, ఏ రకంగా ఆయనకు ఒక సైడు కంప్యూటర్ నాలెడ్జి, ఇంకో సైడు ట్రెడిషనల్ వేదిక్ నాలెడ్జి రెండు ఉండబట్టి రెండింటిని సమన్వయం చేసి ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రక్రియ ప్రారంభించగలిగాడు. దానికోసంగా వారు చేసిన నిర్విరామమైన కృషి ఇదంతా ఈరోజు చూచాం. ఇంకొక ఎపిసోడ్లో వీరు యాక్చువల్గా చేసినటువంటి ఆ వేదిక్ మ్యాథమెటిక్స్, అది చాలా చాలా పెద్ద పని. అది ఏంది కొంత ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అదే రకంగా చాలామంది సామాన్య ప్రజలకు, ఇంక్లూడింగ్ నా లాంటి వాళ్ళకు కూడా వేదాలు అంటూ ఉంటారు. వేదాలు ఏంది, వేదాల్లో మళ్ళీ అరణ్యకాలు అంటారు, సంహితాలు అంటారు, ఉపనిషత్తులు అంటారు. వీటి మధ్య
డిఫరెన్స్ ఏంది, డిఫరెంట్ వేదాల మధ్య డిఫరెన్స్ ఏంది, పురాణాలు వేదాలు ఏంది, సంహిత లేనిది, ఇతిహాసాలు ఏంది, సూత్రాలు ఏంది, ఇవి పెద్దగా నాలెడ్జ్ ఉండదు. దాన్ని కూడా వారి నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని కాస్త జనరల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. అది 2వ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ. నమస్కారం అవతాన్ల గారు, మీ విలువైన టైం ఇచ్చి ఈ అంశాలన్నింటినీ వివరించినందుకు. చాలా ధన్యవాదాలండి. అవకాశం ఇచ్చారు నాకు. ధన్యవాదాలండి. నమస్కారం.